గ్రేస్ గ్రేస్ కృపా కృపా గ్రేస్ గ్రేస్ కృపా కృపా గ్రేస్ గ్రేస్ కృపా కృపా. యేసు ఇచ్చు బహుమానము పరిచర్యలు. As you know, we are meditating on the subject of the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరములను గురించి మనం ధ్యానిస్తున్నామని మీకు తెలుసు. So today we are going to see one of the important gifts of the Holy Spirit. ఈ దినాన్ని పరిశుద్ధాత్మని యొక్క వరములలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వరమును గురించి మనం చూడబోతూ ఉన్నాం. 1 Corinthians 12 chapter and 9th verse. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. To another faith by the same Spirit. మరి యొక్కనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును. Today we are going to see the gift of faith. ఈ దినాన్ని విశ్వాసము అనే వరమును మనం ధ్యానిస్తున్నాం. This is comes under the category of declarative gifts. ఇది ప్రకటించేటువంటి వరములలో ఒకటి, ప్రకటన చేసేటువంటి విధంగా డిక్లేర్ చేసేది. That is also associated with power. దీనిలోనే మళ్ళా శక్తితో కూడినటువంటిదిగా కూడా కనబడుతుంది. So first the definition of faith. What is faith? మొట్టమొదటిగా విశ్వాసం అంటే ఏమిటి, దాని యొక్క నిర్వచనం ఏమిటి? Hebrews 11 and 1 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం అంటూ ఉన్నది. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువునై ఉన్నది. We all know what is faith. విశ్వాసం అంటే ఏంటో మనందరికీ తెలుసు. If we just read the whole chapter of Hebrews 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా మనం చదివితే it talks about faith of different men of God. వేర్వేరు మనుషులలో ఉండినటువంటి వేర్వేరు రకాలైన విశ్వాసముల గురించి మాట్లాడుతూ ఉంది. So what is faith? అసలు విశ్వాసం అంటే ఏమిటి? Faith is something like a substance that gives us hope about something. ఏదో ఒక విషయాన్ని గురించి మనకు నిరీక్షణ ఇచ్చేటువంటిది అది విశ్వాసం అంటే. The things that we do not see but we believe about it, that is faith. మనం చూడట్లేదు కానీ అదృశ్యమైనది, అది కనబడనటువంటిది కానీ అది ఉన్నట్టుగా నమ్ముతున్నాం, అది విశ్వాసం అంటేను. And Hebrews 11 and 6 says, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం 6వ వచనం అంటూ ఉన్నది. Without faith it is impossible to please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అంటున్నాడు. For anyone who cometh to God must believe that God is. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని నమ్మి తీరాలి. Everyone has a little or any amount of faith. అంతే కదండి, వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ప్రతి మనిషిలో ఎంతో కొంత విశ్వాసం అనేటువంటిది ఉండి ఉన్నది. That is what we see in Romans 12 and verse 3. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో మాట మనం చదువుకుంటాం. God had dealt to every man the measure of faith. దేవుడు ప్రతి ఒక్కొక్కరికి ఒక కొలత ప్రకారమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. There are so many people in this auditorium now. ఇక్కడ ఈ యొక్క ఆడిటోరియంలో అనేక మంది ప్రజలు ఉన్నారు. Some hundreds of us. కొన్ని వందల మంది ప్రజలు ఉన్నాం. But everyone's faith is not the same. అయితే మనందరి యొక్క విశ్వాసము ఒక్కటే రీతిగా ఉండినటువంటిది కాదు. My faith, the measure of faith that God has given me is different from the measure of faith that God has given to this brother. ఇక్కడ ఉన్నటువంటి నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక విశ్వాస కొలతకిని, నాకు సహోదరునికి ఉన్నటువంటి ఒక విశ్వాసం యొక్క కొలతకిని వేరేగా ఉంటున్నది. అది It's the same with you also. అలాగే మీ విషయంలో కూడాను. That is why the Bible says God has given to every man a measure of faith. అందుచేతనే దేవుడు ఏమన్నాడంటే ప్రతి ఒక్కరికి వేరువేరు కొలత ప్రకారమైన విశ్వాసం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు దేవుడు. But who is the author of this faith? అయితే ఈ విశ్వాసానికి కర్త ఎవరండి? Hebrews 12 and 2 says, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయం 2వ వచనం అంటున్నది. Jesus the author and finisher of our faith. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు అని అంటున్నాడు. I asked God, how can I explain it? ప్రభా ఇది నేను ఎలాగున వివరించగలను అని దేవుణ్ణి అడిగాను. Who is the author? ఎవరండి దీని యొక్క కర్త? Author means in English the one who writes something. ఒకవేళ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక మాట యొక్క అర్థంగా కనుక తీస్తే ఆథర్ అన్నప్పుడు గ్రంథకర్త అని అంటాం, రాసినవాడు. The one who starts the book will finish the book. ఎవరైతే ఒక పుస్తకాన్ని వ్రాయడానికి ఒక గ్రంథకర్తగా దాన్ని మొదలు పెడతాడో ఆ వ్యక్తే ఆ పుస్తకాన్ని ముగింపు కూడా చేస్తాడు. Our life is like a book. మనకి జీవితం ఒక పుస్తకం లాంటిది. When God starts your life,
దేవుడు మన యొక్క జీవితాన్ని ప్రారంభించినప్పుడు when you start in faith, ఆయన విశ్వాసంతో దాన్ని ప్రారంభించినప్పుడు and he will write the faith measure that you will have till the very end. ఆ దేవుడే నీ జీవితమైనటువంటి ఒక పుస్తకాన్ని అంతము వరకు ఎటువంటి విశ్వాస పరిమాణంలో ఉండాలో ఆయనే దాన్ని వ్రాసి పెడుతూ For ఉన్నాడు. example, if you see Peter, ఉదాహరణకి పేతురు యొక్క జీవితాన్ని కనుక నువ్వు చూస్తే మనం at the first sight when Jesus saw him, he said, he is Peter. మొట్టమొదటిసారిగా ఆ పేతురును చూచినప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే ఇతడు పేతురు. And then he said, I will build my church on this man, that is this rock. ఆ తర్వాత ఏమన్నాడంటే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని ప్రభు చెప్పి ఉన్నారు. And we know that this Peter fell from his faith once or twice. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు ఈ పేతురు అనేటువంటి ఈయన తన యొక్క విశ్వాసంలో నుంచి పడిపోయినట్టుగా కూడా మనం చూస్తూ He ఉంటాము. said, no, I am not going to serve the Lord, I am going fishing. నేను ఇక ప్రభు యొక్క సేవ చేయను, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను అన్నాడు ఒకసారి. But who knew this Peter? కానీ ఈ పేతురుని ఎరిగినటువంటి వారు It is Jesus Christ. అది యేసుక్రీస్తు వారు. He know even if he falls once or twice, ఒకవేళ ఒకటి రెండు పర్యాయాలు ఈ పేతురు అనేటువంటి ఆయన పడిపోతాడు అన్న సంగతి ఆయనకి తెలిసినప్పటికీ, because he is the author of Peter's faith, ఆయనే ఈ పేతురు యొక్క విశ్వాసాన్ని వ్రాసినటువంటి గ్రంథకర్తగా ఉండి ఉన్నాడు గనుక Jesus know that he will be the strong foundation for establishing a church. ఈయనే ఆ సంఘాన్ని స్థాపించబడ్డానికినటువంటి బలమైన స్థిరమైన పునాదిగా ఉంటాడని యేసు ఎరిగి ఉన్నాడు. Because the one who called is faithful. ఎందుచేతనగా పిలిచినటువంటి వాడు ఆయన నమ్మదగిన దేవుడైన. Many times I say this in the pastors meeting. నేను చాలా సార్లు ఇలాంటి సేవకుల యొక్క సదస్సులో మాట్లాడుతూ చెప్తూ ఉంటాను ఈ మాట. We may not be faithful. మనం చాలా సార్లు నమ్మకంగా ఉండకపోవచ్చు. I may not be faithful. నా మటుకు నేను నమ్మదగిన వ్యక్తిగా ఉండకపోవచ్చు. Maybe I fall many times, 7 or 70 times also. ఏమో 7 సార్లు 77 సార్లు ఒకవేళ నేను కూడా పడిపోవచ్చునేమో. But the one who called me, కానీ నన్ను పిలిచిన వాడు he will not let me go down. ఆయన నన్ను ఎప్పుడు కూడా క్రింద పడవేసేలా వదిలిపెట్టేసేవాడు Maybe కాదు. my faith will go to the ground. ఏమో నా యొక్క విశ్వాసం ఒకవేళ నేల మట్టుకున్నట్టుగా పడిపోయి ఉండొచ్చునేమో. But the one who called me, కానీ నన్ను పిలిచిన వాడు he will lift up my faith with a time when the time comes. ఆయన సరైన సమయం వచ్చినప్పుడు నన్ను చెయ్యి పట్టి ఆయన లేవనెత్తుతూ ఉన్నాడు. So today encourage yourself. కాబట్టి ఈ దినాన్ని మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోనండి. Maybe problems in lives and trial in life can make you struggle. జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు రావచ్చు, శోధనలు రావచ్చు ఒకవేళ. But the Lord who called you, కానీ నిన్ను పిలిచినటువంటి ప్రభువు, the author of your faith, నీ యొక్క విశ్వాసానికి కర్తగా గ్రంథకర్తగా ఉండినటువంటి వాడు, he is the finisher of your faith. ఆయనే నీ యొక్క విశ్వాసాన్ని ముగింపు వరకు Yes, shall we నడిపించేవాడు. give a clap to the Lord? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తాం ఒకసారి. Hallelujah. హల్లెలూయా. And how can we classify this faith? ఈ విశ్వాసాన్ని మనం ఎలాగునా విభజించవచ్చు. The first thing is God's faith or faith of God. Yes, God's faith. మొట్టమొదటి విషయం ఏం చేద్దామనంటే దేవుని యొక్క విశ్వాసం, దేవునికున్న విశ్వాసం అది చూద్దాం. How can we say that God has faith? దేవుడు విశ్వాసం కలిగి ఉన్నాడని ఎలా చెప్పగలము? As I was ready to come to the stage, Anay was saying this same verse. నేను ఇక్కడికి సరిగ్గా సిద్ధపడి వస్తూ ఉన్నప్పుడు, వేదిక మీదకి వస్తున్నప్పుడు అన్నయ్య గారు అదే వచనం చెప్తున్నా. Isaiah 55:11 says, యెషయా 55:11 వచనం అంటున్నది, the Lord says, my word that goeth forth out of my mouth, it shall not return unto me void. నా యొక్క మాట నా నోట నుంచి పలకబడేటువంటి ఒక వచనము ఒట్టినే ప్రయోజనం లేకుండా పని చేయకుండా తిరిగి నా యొద్దకు రాదు అంటున్నాడు. That's a wonderful word in the Bible. బైబిల్లో అది చాలా అద్భుతమైనటువంటి వాక్యం అది. The only person who has absolute 100% faith is God. ఏమండి 100% సమృద్ధి అయినటువంటి విశ్వాసం కలిగిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరనంటే దేవుడు. Measure of faith God has is 100%. దేవుడు తాను కలిగినటువంటి ఒక కొలత ఎంతవరకు కలిగినాడంటే 100% 100 ఆయన కలిగినాడు. See, my faith may be 60 or 70%. ఒకవేళ నా యొక్క విశ్వాసం ఒక 60% ఉండొచ్చు, లేక 70% ఉండొచ్చు. Here we see about God's faith. దేవుని యొక్క విశ్వాసము ఇది మనం చూస్తున్నాం. The faith of God is 100%. దేవునికున్న విశ్వాసం లేక దేవుని యొక్క విశ్వాసము 100% సమృద్ధి అయినటువంటిది. There is not even an iota of doubt in his faith. అక్కడ చిన్న పిసరంతా కూడా ఒక అయోట అంటే ఒక చిన్న డాట్ అంతటి కూడా అనుమానం అనేటువంటిది అందులో లేదండి. He says when his word is spoken, ఆయన ఒక మాట సెలవిస్తే
it is done. అది అలా నెరవేరి తీరుతుంది. That is what we see in Romans 4:17. అదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. We see is God that calleth those things which be not as though they were. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు. What a wonderful faith God has. అబ్బా, దేవుడు ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. That we can see in the Genesis 1st chapter. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆ దేవుని యొక్క విశ్వాసాన్ని మనం చూడొచ్చు. If you could understand the creation of God, దేవుడు సృజించినటువంటి సృష్టిని గనుక మనం అర్థం చేసుకోగలిగితే, the heavens and the earth and so many planets and everything, ఆకాశము, ఈ భూమి, అలాగే భూమి మీద ఉన్నటువంటి చెట్లు, ఇవన్నీ కూడా మనం చూస్తే we can understand how God created with a word. దేవుడు ఇవన్నీ కూడా, గ్రహాలు ఇవన్నీ కూడా ఒక్క మాటతో ఎలా సృజించాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. The same verse says, it shall accomplish that which I please. ఆ వచనంలో ఏమంటుందంటే, ఏది నాకు ఇష్టమైనదో అది ఆ మాట నెరవేరుస్తుంది అంటున్నాడు దేవుడు. And shall prosper in the things whereto I sent it. అలాగనే దేని కొరకు నేను పంపి ఉన్నానో అది ఆ విషయాన్ని నెరవేరుస్తుంది, జరిగిస్తుంది అంటున్నాడు. Absolute faith of God. అదండి దేవుని యొక్క సరైన విశ్వాసం అంటేను. Hallelujah. హల్లెలూయా. And the second thing, రెండో విషయం, man's faith. మనుషుని యొక్క విశ్వాసం. And there are different kinds of man's faith also. అంటే మనుషులకు ఉన్నటువంటి విశ్వాసంలో కూడా వేర్వేరు రకాలైన విశ్వాసాలు ఉన్నాయి. The first thing is general faith. ఒకటి, మొట్టమొదటిది జనరల్ గా, సామాన్యంగా ఉండే విశ్వాసం. See, everyone know that there is God, that is a supernatural being. ప్రతి మనిషి కూడా ఉన్న నమ్మకం ఏంటంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, ఏదో ఒక అతీతమైన శక్తి ఉంది అని అంటారు. The Bible says only fools say that there is no God. దేవుడు లేడని బుద్ధిహీనులు వాళ్ళు అంటారంటండి. Yes, there may be many religions in this world. లోకంలో అనేకమైన మతాలు ఉండి ఉండవచ్చు. And one has some of the other faith. ప్రతి మతములో కూడా ఏదో ఒక రకమైన విశ్వాసము వాళ్ళు కలిగి ఉంటున్నటువంటి వారు. And you can call it general faith. దాన్ని మనం ఏమందామంటే ఒక సామాన్యమైన విశ్వాసం అని. Their faith is built on things that they see or they hear or they feel. అయితే ఒకటి, వారికి ఉన్నటువంటి విశ్వాసము వారు వినిన దాని మీదనో, చూచిన దాని మీదనో, ముట్టుకొని అనుభవించిన దాని మీదనో వారి విశ్వాసం ఆధారపడి ఉంది. That is what we see in Romans 12:3. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో అదే మనం చూస్తూ ఉంటాం. And the second thing, రెండో విషయం, salvation faith. రక్షణ విశ్వాసము. Now we all come under this category. ఇక్కడ కూడా ఉన్నటువంటి మనం అందరం కూడా ఈ యొక్క పరిధిలోనికే వస్తూ ఉన్నాం. There is no need for me to ask today if you are all saved or not. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని మీరు రక్షింపబడ్డారా లేదా అని నేను అడగవలసిన అవసరం లేదు, మీరు సేవకులు కనుక. Yes. What is salvation faith? రక్షణ విశ్వాసము అంటే ఏంటండి? రక్షణ కొరకైన విశ్వాసం. Ephesians 2:8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. For by grace we are saved through faith. కృప ద్వారా విశ్వాసము చేతని మనం రక్షింపబడి ఉన్నాము అంటున్నాడు. Yesterday my Bible portion was from Romans 4th or 5th chapter and going on from 4th or 5th chapter. నిన్న దినాన్ని నాకు ధ్యానంలో రోమీయులకు రాసిన పత్రిక 4, 5 అధ్యాయాలు అవి నేను చదువుకుంటూ వెళ్తున్నాను. As I was reading the writings of Paul, పౌలు గారు రాసినటువంటి వ్రాతలు నేను చదువుతూనంటే I was wondering how he could explain this faith and grace and the Old Testament and everything even in those days. ఆ రోజుల్లోనే ఆయన ఉన్నటువంటి రోజులలో విశ్వాసమును గురించి, కృపను గురించి పాత నిబంధనల నుంచి తీసుకొని ఈయన ఎలా వివరిస్తున్నాడని చెప్పి నేను ఆశ్చర్యపోయాను. This Romans was so deep for me to understand. రోమీయులకు రాసిన పత్రిక చాలా లోతైన వేదాంతము కలిగినటువంటిదండి అర్థం చేసుకోవడానికి. But the simple thing we need to understand. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సామాన్యమైన విషయం ఏంటంటే, we are not saved by deed. మనం క్రియల వలన రక్షింపబడలేదు, not by work, లేకపోతే మన పనుల వలన రక్షింపబడలేదు, not by our sacrifices, మనం ఇచ్చిన బలుల వలన రక్షింపబడలేదు, but by faith. కానీ విశ్వాసము ద్వారానే. What kind of faith? ఎటువంటి విశ్వాసం అది? Faith on the salvation of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన కలిగినటువంటి రక్షణ యందు విశ్వాసం ఉంచుట వలన మనం రక్షింపబడ్డాం. That is what we see in John 1:12. అదే యోహాను 1:12 వచనంలో కూడా మనం చూస్తున్నాం. As many as received him, to them gave he power to become the sons of God. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ
దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. Hallelujah. హల్లెలూయా. We are all so grateful to our Lord Jesus. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం అందరం కూడా కృతజ్ఞులమై ఉండాలండి. When I read the Old Testament, నేను పాత నిబంధన చదివినప్పుడు I always thank God, saying, "Oh, thank God I was not in the Old Testament days." నేను ఎప్పుడు కూడా దేవునికి స్తుతులు చెల్లించుకుంటాను. దేవా, నేను ఆ పాత నిబంధన కాలం యొక్క దినములలో ఉండనందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్పుకుంటాను. Thank God I am in the period of this grace. నేను ఈ కృపా కాలములో ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్తూ ఉంటాను. Every day I can go to the throne of grace. ప్రతిరోజు నేను ఆ దేవుని కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. And I can look at the cross of Jesus and pray. ప్రతి దినము ఆ యేసయ్య సిలువను చూచి నేను ప్రార్థించే అవకాశం ఉంది. And day by day his grace increase in my life. దినము వెంబడి దినము నా యొక్క జీవితంలో ఆ యొక్క కృప అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంది. Are you not grateful for this salvation? నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఇంత గొప్ప రక్షణకి మీరు కృతజ్ఞులైండి. ఒక్కసారి హల్లెలూయా అన్న మాటనే చెప్పలేరా మనం? అదే కాదండి. So this salvation faith is to those who believe in Jesus Christ. ఈ రక్షణ కొరకైనటువంటి విశ్వాసం ఎవరికనంటే ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతున్నారో వారి కొరకు ఈ రక్షణ విశ్వాసం ఇవ్వబడింది. This is for everyone who is saved. He may be a servant of God or not a servant of God. దైవ సేవకులుగా ఉన్నా లేక దైవ సేవకులుగా ఉండకపోయినా రక్షింపబడ్డ ప్రతి ఒక్కరికి ఈ విశ్వాసం అనేది ఉన్నది. And what is the third faith? ఇప్పుడు మూడవ విశ్వాసం ఏంటి? మనుషుల విశ్వాసంలో Faith by or through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా లేక పరిశుద్ధాత్మ వలన వచ్చేటువంటి విశ్వాసం. That is what we are going to meditate today. ఈ రోజుని అదే మనం ధ్యానించబోతున్నాం. Gift of faith. విశ్వాసం అనే వరము. And there is another thing in this faith. ఇందులో మళ్ళీ ఇంకొక విశ్వాసం ఉందండి. Different from all the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి వరములన్నిటిలో వాటన్నిటి నుంచి Listen carefully. ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. We see this faith even in the fruit of the Holy Spirit. ఈ విశ్వాసం అనేటువంటి విషయము ఆత్మ యొక్క ఫలములో కూడా ఒకటిగా మనకు కనబడుతుంది. There are 9 gifts of the Holy Spirit. అంటే 9 వరములు ఉన్నాయి పరిశుద్ధాత్మ యొక్క వరాలు. And in Galatians 5 we see 9 fruits of the Holy Spirit. అలానే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలములో 9 విషయాలు కనబడుతూ ఉన్నాయి. And in verse 22 we see 22వ Galatians వచనం 5:22. గలతీ 5:22లో మనం చూస్తే we see faith is one of the fruit of the Holy Spirit. ఈ ఆత్మ ఫలము అనేటువంటి దానిలో విశ్వాసం అనేటువంటిది ఒకటిగా అక్కడ మనకు చెప్పబడి ఉన్నది. So this fruit of the Holy Spirit and the gift of the Holy Spirit, అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి. ఆత్మ ఫలము ఒకటి ఉంది, ఆత్మ వరము ఒకటి ఉంది. both these is through and by the Holy Spirit. ఈ రెండు కూడా పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతున్నటువంటిది. So what is the first we have to understand what is the fruit of the Holy Spirit? ఇప్పుడు అందుకనే మనం ఏం చేద్దామంటే అసలు ఆత్మ ఫలం ఏమిటో మొట్టమొదటిగా మనం చూద్దాం, So అర్థం what is చేసుకుందాం. a fruit? ఆ ఫలం అంటే ఏమిటి? How do you get a fruit? సాధారణంగా ఒక పండు ఒక ఫలం ఎలా వస్తుందండి? A seed is planted ఒక విత్తనం నాటాము, or a small plant is kept on the ground, లేకపోతే ఒక మొక్కని నాటాము, and then it is watered, ఆ తర్వాత దానికి నీళ్లు పోసాము, then it is nurtured, ఆ తర్వాత దానికి పోషకాహారం వేసాం, and then the plant grows, ఇలాగా మొక్క కాస్త పెరిగి పెద్దదైంది, and then comes the flower, then the fruit. ఆ తర్వాత దానికి ఒక మొగ్గ వచ్చి ఒక పువ్వు అయ్యి ఆ పువ్వు రాలిపోయిన తర్వాత కాయ ఏర్పడుతుంది. So what పండు. is the fruit of the Holy Spirit? అంటే ఇప్పుడు ఆత్మ ఫలము ఏమిటన్నమాట అండి? First you start with an initial faith in the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తునందు ప్రారంభంగా ఒక చిన్న విశ్వాసం నాటుతూ ఉన్నావు. and as you read day by day you read the word of God, దినం వెంబడి దినము దేవుని యొక్క వాక్యమును చదువుతూ దానికి నీరు పోస్తే, and as you are filled with the Holy Spirit, ఎప్పుడైతే ఆ ఆత్మ చేతను నింపబడుతూ దాన్ని నాటుతుంటావో, and the Holy Spirit gives you faith in your heart, అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో కావలసిన విశ్వాసమునిచ్చి, a measure of faith ఒక కొలతతో కూడినటువంటి ఒక విశ్వాసం అది, that will make you get this fruit of the Spirit. అలాగున ఆత్మ ఇచ్చినటువంటి ఒక కొలత ప్రకారమైన విశ్వాసము ఈ ఫలమును ఫలించేటట్టుగా చేస్తుంది. That is విశ్వాసం the fruit of faith. దానిని ఏమంటామంటే విశ్వాసమని ఆత్మ కలిగించిన ఫలము. It is not the gift
gift of faith. అది మళ్ళా వరము కాదండి, ఆత్మ వరమని కాదు అక్కడ. This fruit of faith you have in your heart all the time. ఈ ఆత్మ ఫలం అనేటువంటి విశ్వాసం ఎప్పుడు కూడా నీ హృదయంలో ఉంటున్నటువంటిది. The strong faith that you have in the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తులో నువ్వు కలిగి ఉన్న బలమైనటువంటి విశ్వాసం ఫలముగా నీలో ఉంది. You see in Luke 17:5, లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, the apostle said unto the Lord Jesus, increase our faith. శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతుంటున్నారు కదా, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అంటున్నారు. If you want to be filled with the gift of faith, మీరు ఆత్మ వరము విశ్వాసం అనేటువంటి ఒక వరముతో నింపబడాలంటే you know what you need? ఏం చేయాలి తెలుసండి? ఏం కావాలో You తెలుసా మీకు? also need this fruit of the Spirit. ఆత్మ యొక్క ఫలమనబడినటువంటి ఒక విశ్వాసం నీకు కావాలి. Without this fruit in your heart, నీ హృదయములో ఆత్మ ఫలమనే ఈ ఫలము లేకుండా you cannot stand in your ministry. నీ యొక్క సేవా పరిచర్యలో విశ్వాసములో నువ్వు నిలబడలేవు. Maybe you will do great and mighty things when you receive the anointing, అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు గొప్ప గొప్ప కార్యాలను చేయొచ్చు, నువ్వు పొందొచ్చు. but the next minute you are a very ordinary man. కానీ ఆ మరుక్షణం నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తిగా మారిపోతావు. I can explain you like this. ఎలాగో నేను దాన్ని In the వివరిస్తాను. Old Testament, పాత నిబంధనలో if you see the mighty man Samson, సంసోను యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే, Samson got a peculiar anointing on him to do certain things. ఈ సంసోను అనేటువంటి ఆయన మీద కొన్ని కార్యాలు చేయడానికి ఒక ప్రత్యేకమైన అభిషేకం అతని మీదకి దిగి He వస్తుంది. slayed the lion, ఆ సింహాన్ని చంపేశాడు, and he killed the bear, ఆయన ఎలుగుబంటిని చంపేశాడు, and he did mighty things for God. దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. But you know what happened? కానీ ఏం జరిగిందో తెలుసా అండి? He was a powerful man only when the Spirit of God descended on him. దేవుని ఆత్మ అతని మీదకి దిగినప్పుడు మాత్రమే అతడంత బలమైన వాడుగా శక్తివంతుడుగా ఉన్నాడు. What about the next minute? ఆ తర్వాత క్షణం ఏంటంటే అతని He జీవితం, did not have this fruit of the Spirit. అతడు ఈ ఆత్మ ఫలం అనేటువంటిది లేనివాడు ఆయన. That is why his life was in a wrong direction. ఈ ఆత్మ ఫలము లోపల లేనందుచేతనే అతడు కొన్నిసార్లు అలా తప్పుడు మార్గంలో అన్నట్టుగా వెళ్ళాడు. అతడు When he lost his eyes, తన కన్నులు పోగొట్టుకున్నప్పుడు he only could ask God, Lord, only now strengthen me and then kill me. అక్కడేమన్నాడంటే, ప్రభా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను బలపరచండి, ఆ తర్వాత నన్ను చంపేయండి అన్నాడు. But if you have this fruit of the Spirit, కానీ నీ జీవితంలో ఆత్మ ఫలం అనే విశ్వాసాన్ని కలుగుంటే, even if you go to the doubtful situation also, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా సరే, you lose all hope. నీకున్న నిరీక్షణ అంతా పోయినా సరే, But this fruit of the Spirit will give you so much faith. నీ లోపల ఉన్నటువంటి ఫలం అనేటువంటి ఒక విశ్వాసం ఉంది చూసారా, అది నీకు ఎంత విశ్వాసాన్ని ఇస్తుందంటే, It will remind you the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తుంది ఆ ఫలం. It will remind you the grace of God. దేవుని యొక్క కృపని నీకు జ్ఞాపకం చేస్తుంది ఆ And విశ్వాసం అనే then ఫలం. make you to be again fruitful in the ministry. అప్పుడు మరలా నువ్వు బలముగా దేవుని కొరకు ఫలవంతమైనటువంటి సేవ చేసేటట్టుగా That is చేస్తుంది. the difference in the Old Testament anointing and the New Testament. అదే పాత నిబంధనలో ఉన్నటువంటి అభిషేకానికి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అభిషేకానికి ఉన్న వ్యత్యాసం అది. So if you want this fruit of the Spirit, ఈ ఆత్మ ఫలమైనటువంటి విశ్వాసం నీకు కావాలంటే what should you do? మనం ఏం చేయాలి? That's what you have to read John 15 chapter. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చదవాలి. అందుకని అక్కడ The Lord said, I am the true vine. అక్కడ ప్రభువు ఏమన్నారంటే, నేనే నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు. He that abideth in me, నా యందు నిలిచి ఉండువాడు, and I in him, నేను వాని యందు నిలిచి ఉంటే the same bringeth forth much fruit. అలాంటి వాడు ఎక్కువగా బహుగా ఫలించేవాడు అంటాడు. Not only this fruit of faith, ఇక్కడ ఈ విశ్వాసమైనటువంటి ఫలం మాత్రమే కాదు వాడు and the ఫలించేది, other fruits of faith also. మిగిలినటువంటి ఫలములు కూడా వాళ్ళు ఫలించే వాళ్ళగా If ఉంటున్నారు. you want this fruit of the Spirit, మీరు ఇట్టి ఆత్మ ఫలము కావాలని కోరితే your life should abide in the Lord. అప్పుడు ఆ యొక్క జీవితం అనేటువంటిది ప్రభువులో నిలిచి ఉండిన జీవితాన్ని కలిగి The ఉండాలి. Lord should abide in you. ప్రభువు నీలో నిలిచి ఉండేవారుగా నీవు జీవించాలి. Today the painful thing that we see among the servants of God, ఈ రోజుని అనేక మంది సేవకుల యొక్క జీవితంలో బాధాకరమైనటువంటి విషయం మనం చూసేటువంటిది ఏంటంటే, it can be in Warangal or Narsampet, or it can be in Kakinada or anywhere, Canada also. ఒకవేళ వరంగల్లో కానివ్వండి, నర్సంపేటలో కానివ్వండి, కాకినాడలో కానివ్వండి, లేక కెనడాలో కానివ్వండి, everywhere the problem is the servants of God receives the gifts of the Holy Spirit. ఎక్కడ చూసినా సమస్య ఏంటంటే దేవుని సేవకులైనటువంటి వారు ఆత్మ ఫలములైనటువంటివి పొందుకుంటున్నారు, But they don't have the fruit of the Spirit. కానీ ఆ ఫలము అనేటువంటిది వరములైతే పొందుకున్నారు, కానీ ఫలం అనేటువంటిది We లేకపోతుంది వారి don't know జీవితంలో. what is love, what is long suffering, what is patience, what is to struggle for the Lord, what
is to give our life and all this. We don't know what it is. ఆత్మ ఫలములు ఉన్నటువంటి యొక్క ప్రేమ అంటే ఏమిటో, సమాధానం అంటే ఏంటో, సాత్వికం అంటే ఏమిటో, ఆశా నిగ్రహం అంటే ఏంటో, ఇవన్నీ లేవండి జీవితంలోని. ఫలము లేదు. We have envy, pride, jealousyness, selfishness in our life. జీవితాల్లో మనం చూసినట్లయితే సేవకులమైంది ఎక్కడ చూసినా కానండి అసూయలు, ద్వేషాలు, స్వార్థాలు, గర్వాలు ఇవే కనబడుతున్నాయండి. Why? ఎందుకని? We don't have the fruit of the Holy Spirit. ఆత్మ ఫలం అనేది మన జీవితంలో లేదు. If you have this fruit, నా ప్రియ స్నేహితులారా, నీ జీవితంలో నీవు ఆత్మ ఫలాన్ని కలిగి you will ఉంటే be filled with love, నీవు ప్రేమతో నింపబడిన వ్యక్తివి long అవుతావు. suffering, దీర్ఘశాంతం ఉంటుంది, faith in the Lord, ప్రభువులో విశ్వాసము కలిగి ఉంటావు. and so many things, fruits you will have in your life. అనేకమైనటువంటి విషయాలు ఫలముగా నీ జీవితంలో నీవు కలిగి ఉంటావు. How we get this? ఎలాగనేది మనం When సంపాదించుకుంటాము? we abide with Him all the time. మనం ఎల్లప్పుడూ యేసుతో నిలిచి ఉన్నాము, యేసులో ఉండినప్పుడు. Try to be with Him all the 24 hours of your life. నీ జీవితంలో దినములో ఉన్నటువంటి 24 గంటలు కూడా ఆయనతో అంటు కట్టబడినట్టుగా ఆయనలో నిలిచి ఉండండి. You can see how you will shine for the Lord. అప్పుడు చూడండి నీవు ప్రభు కొరకు ఎలా ప్రకాశిస్తావో నీ జీవితంలో నువ్వే చూసుకుంటావు. I don't know whether you remember, in the beginning of my messages I used to tell like this. నేను మరి మీకు గుర్తుందో లేదో కానీ నాకు సందేశాలు మొదలు పెట్టేటప్పుడు ఇలా చెప్తూ ఉండేదాన్ని. When you abide with the Lord, మీరు ప్రభువులో గనుక ప్రభుతో గనుక నిలిచి ఉంటే you need not beat your own drum. నీ డ్రమ్ము నువ్వు కొట్టుకోక్కర్లేదు, నీ డప్పు నువ్వు కొట్టుకోక్కర్లేదండి. God will do it for you. అది దేవుడు నీ కొరకు చేస్తాడు. When you are faithful, నీవు నమ్మకంగా ఉంటే God will exalt you. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, God will హెచ్చిస్తాడు. use you దేవుడు నిన్ను వాడుకుంటాడు. more than what you can imagine or pray for. నీవు ఊహించగలిగిన దానికంటే, నువ్వు ప్రార్థించిన దానికంటే అతీతంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. If you see my life, నా జీవితంలో మీరు చూస్తే, you know only Sister Preeta Judson who is standing before the pulpit. ఏమంటే పుల్పిట్ దగ్గర నిలబడినటువంటి సిస్టర్ ప్రీతా జడ్సన్నే మీరు చూస్తున్నారు. But you don't know what is behind me. కానీ నా వెనుకున్న స్థితి ఏంటో మీకు తెలియదు. I cannot share everything in the public. అన్ని విషయాలు బహిరంగంగా నేను చెప్పలేను But అనుకోండి. one faith I have. కానీ ఒక విశ్వాసం నేను కలుగున్నాను, Very strong faith. చాలా బలమైనటువంటి విశ్వాసం. 2 అది days before also I told my husband the same thing. 2 దినాల క్రితం కూడా నా భర్తతో నేను అదే విషయాన్ని I చెప్పాను. did not come to the ministry because I am the wife of someone else. నేను పలానా వాని యొక్క భార్యను గనక నేను సేవకు రావడం కాదు. I said it is Lord who called me. నన్ను పిలిచిన వాడు ప్రభు. He made me to surrender my life to the ministry. నా జీవితాన్ని తన సేవ కొరకు అంకితం చేసుకునేటట్టుగా I said, ఆయన చేశాడన్నా. Nothing will stop me from the ministry కాబట్టి ఏది కూడా నేను ఈ సేవ చేయటంలో నన్ను ఆపజాలదన్నా. until God stops me. దేవుడు నన్ను ఆపేటంత వరకు ఏది నన్ను ఆపజాలదు. హల్లెలూయా. If I being a woman have such a faith, what kind of faith you should have? ఒక స్త్రీగా ఉన్నటువంటి నేనే ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే మరి మీరు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలో ఆలోచన చేయండి. What is the reason for such faith? ఏమిటి ఇలాంటి విశ్వాసం కలిగి ఉండడానికి గల కారణం? I know that God is with me all the time. ఎల్లప్పుడూ దేవుడు నాతో ఉన్నాడని నేను ఎరుగుదును. Even when I close my eyes and sleep. నేను కళ్ళు మూసుకొని నిద్రపోతున్నప్పుడు కూడాను. Even when I walk. నేను నడుస్తున్నప్పుడు కూడా, even when I talk, నేను మాట్లాడుతున్నప్పుడు కూడా, even if I close my eyes for 1 minute, ఒక్క నిమిషం పాటు నేను అలా కళ్ళు మూసుకున్నప్పుడు కానీ సరే, the next minute I can see the presence of God right beside me. మరు క్షణమే నా ప్రక్కనే ఆ ప్రభు యొక్క సన్నిధి ఉన్నట్టుగా నేను చూడగలను. That is my faith. అది నా యొక్క విశ్వాసం. If you have such faith, మీరు అలాంటి విశ్వాసం కలిగి ఉంటే, abiding faith in the Lord, అనగా ప్రభువులో నిలిచి ఉండే విశ్వాసం కలిగి when ఉంటే, you abide with God, మీరు ప్రభువుతో నిలిచి ఉంటే, and He is with you, ఆయన మీతో ఉంటే, nothing in this world can shake ఈ you. లోకములో మిమ్మల్ని ఏది కదిలింపజాలదండి. Say one hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. Hallelujah. హల్లెలూయా. That is the faith of, we see the fruit of faith that Shadrach, Meshach and Abednego had. షద్రక్ మేషక్ అబెద్నెగోలైనటువంటి వారు ఇలాంటి విశ్వాసం అనే ఫలమే వారి జీవితంలో కలిగి ఉన్నట్టుగా In చూస్తున్నాం. those days they were not filled with the Holy Spirit. ఆ దినాలలో వారు ఆత్మతో నింపబడినటువంటి వారని కాదు. They did not have the gift of faith. ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసం అనే వరం ఆ రోజుల్లో ఇవ్వబడలేదు. But they had the fruit of faith. కానీ వారిలో విశ్వాసం అనే ఫలము ఉండి ఉన్నది వారికి. Even they had to be put into fire. వారు అగ్ని గుండములో పడవేయబడబోతున్నప్పటికీ, You know what they said? వాళ్ళు ఏమన్నారు తెలుసండి? We trust in the God who is God of this world. ఈ యొక్క లోకానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన దేవుని మీద మన నమ్మకం ఉందన్నారు. Even if He save or doesn't save us, we are going to trust in Him. మమ్మల్ని అగ్ని గుండములో నుంచి రక్షించినా రక్షింపకపోయినా ఆ దేవుడి మీదే మా నమ్మకం పెడతామన్నారు.
ఉన్నారు వాళ్ళు. Hallelujah. Hallelujah. That was the faith of the apostles also. అదే అపోస్తలులకు ఉన్నటువంటి విశ్వాసము కూడా. They did not believe in the things of this world. ఈ లోక సంబంధమైన వాటి మీద వారు నమ్మిక పెట్టుకోలేదండి. They believed on the God who called them. వారిని పిలిచిన దేవుని మీద నమ్మకం పెట్టుకున్నారు. That is why all the 10 apostles were martyred for the Lord. అందుచేతనే అపోస్తలులుగా పిలువబడినటువంటి శిష్యులు 10 మంది ప్రభు కొరకు హతసాక్షులైపోయారు. What gives you boldness to stand for the Lord? ఏమండి, అలాగన దేవుని కొరకు ధైర్యంగా నిలబడడానికి ఏమిటి మీకు ఇచ్చినటువంటిది? Even in the midst of persecution, హింస వచ్చినా సరే, even in the midst of suffering, ఎటువంటి శ్రమ వచ్చినా సరే, even in the midst of humiliation, ఎటువంటి కించపరచబడిన పరిస్థితి నీకు ఎదురైనా సరే, this fruit of faith will give you such faith. ఈ యొక్క విశ్వాసమైనటువంటి యొక్క ఫలము అట్టి ధైర్యాన్ని విశ్వాసాన్ని నీకు ఇస్తుంది. That is the fruit of faith. అదండి విశ్వాస ఫలం అంటే. And what is the gift of the faith? సరే, ఇప్పుడు ఆత్మ ఇచ్చేటువంటి విశ్వాసం అనే వరం అంటే ఏమిటి? The gift is also through the Holy Spirit. ఈ వరము కూడా ఆత్మ ద్వారానే అనుగ్రహించబడుతుంది. Is given by the Spirit of God to do a particular task entrusted to us. మనకు అప్పగించబడినటువంటి ఒక పని చేయడం కొరకు ఈ వరం అనేటువంటి విశ్వాసము ఆత్మ ద్వారా మనకి ఇవ్వబడుతుంది. May be a prophet. ప్రవక్త అయి ఉండొచ్చు మీరు. You may have all this calling in your life. ఈ వివిధమైనటువంటి పిలుపులు మీ జీవితంలో ఉండి To ఉండవచ్చు. fulfill the work that God has entrusted to you. దేవుడు మీకు అప్పగించినటువంటి ఒక పని మీరు నిర్వర్తించడానికి You need this gift to fulfill his task. ఆ పని చేయడానికి, ఆ పని ముగించడానికి వరం అనేటువంటి ఒక విశ్వాసం అనే వరము మీరు కలిగి ఉండాలి. In book of Hebrews 11th chapter we see different kinds of faith. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే వేరు రకాలైనటువంటి విశ్వాసాలు మనం చూస్తున్నాం. Right from Abraham. అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టి. But there are different kinds of faith to different men. ఒక్కొక్కరికి వేరు రకాలైనటువంటి ఒక విశ్వాసం అనేది చూస్తున్నాం. And how can you explain this gift of faith? ఈ విశ్వాసం అనే వరాన్ని మనం ఎలా వివరించుకోగలము? Particularly if you see David. ప్రత్యేకంగా దావీదు యొక్క జీవితం చూస్తే We see in 1 Samuel 17th chapter 46. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో గనుక మనం చూస్తే, and again in Hebrews 11 and 32, అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో కూడా మనం చూస్తే, this David was the one who was anointed with the Holy Spirit. ఈ దావీదు అనేటువంటి ఈయన పరిశుద్ధాత్మ వలన అభిషేకింపబడినటువంటి వాడు. When prophet Samuel anointed the head of David, the Bible says the Spirit of God rested on him. ప్రవక్త అయినటువంటి సమూయేలు నూనెతో ఆయనను అభిషేకం చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం ఏంటంటే దేవుని ఆత్మ అతని మీదికి దిగి వచ్చి నిలిచిననుంది. Now please listen carefully. జాగ్రత్తగా వినండి స్నేహితులారా. Don't confuse the anointing of Samson and David. మళ్ళా ఇక్కడ సంసోను గారి యొక్క అభిషేకం, దావీదు గారి యొక్క అభిషేకం వీటితో మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోవద్దు. See, the Holy Spirit did not rest on Samson all the time. సంసోను గారి మీద పరిశుద్ధాత్ముడు ఎల్లకాలము నిలిచి ఉండట జరగలేదు. But this David got a special appointment from God. కానీ దావీదుకి దేవుని యొద్ద నుంచి ఒక ప్రత్యేకమైన అవకాశం ఇవ్వబడి, and the oil was anointed on his head. ఈయన మీద ఆ నూనె తైలమైనటువంటిది ప్రోక్షింపబడింది. And the Bible says the Holy Spirit rested on David. దేవుని యొక్క వాక్యం బైబిల్ ఏమంటుందంటే దేవుని ఆత్మ అతని మీద నిలిచెను, అతని మీద ఉండేను అని అంటుంది. That is the anointing that we receive in these days. ఈ దినాల్లో మనం పొందుకుంటున్నటువంటి అభిషేకం ఇదేనండి, The Holy Spirit anointing. పరిశుద్ధాత్మ అభిషేకం. What happened to this David? ఈ దావీదుకి ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, See, a particular incident. ఒక ప్రత్యేకమైన విషయం చూడండి. He was an ordinary shepherd at that time. మామూలు గొర్రెల కాపరిగా ఉండినాడు But అప్పటికి. when he came to the battlefield, కానీ ఎప్పుడైతే అతడు ఒక యుద్ధ భూమిలోనికి వచ్చాడో, and when he saw Goliath, అక్కడ గొలియాతును చూచినప్పుడు a peculiar anointing came on him. ఒక ప్రత్యేకమైన అభిషేకం ఇతని మీదకి వచ్చింది. He had a peculiar gift of faith. ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసం అనే వరం ఇతనిలోనికి వచ్చింది. Look at the army of the Israelites. ఇశ్రాయేలీయుల యొక్క సైన్యాన్ని మీరు గమనించండి. అక్కడ They were all men of God. వాళ్ళందరూ దైవజనులేనండి. They all knew the Old Testament. వాళ్ళందరూ కూడా పాత నిబంధన కాలంలో యెహోవా దేవుని ఎరిగిన వాళ్ళే. They were all keeping the covenant of God. వాళ్ళందరూ కూడా దేవుని యొక్క నిబంధనని పాటిస్తున్న వాళ్ళే. But what was the difference? కానీ వాళ్ళకి దావీదుకి తేడా ఏంటి?
David got the gift of faith. ఈ దావీదు విశ్వాసం అనే వరమును కలిగి ఉన్నాడు. What was his confession? కాబట్టి ఇతడు ఏమని పలుకుతున్నాడు? He said, I am not coming with spear. నేనేదో ఖడ్గముతో నీ దగ్గరికి రావట్లేదు అబ్బాయి. I am not coming with sword. లేకపోతే నేను ఒక ఈటితో వీటితో నేను రావడం లేదు. But my faith is on the God of Israel. నా యొక్క విశ్వాసము ఇశ్రాయేలీయుల దేవుడైన వాని మీద ఉంచి ఉన్నాను. And what was the weapon he used? అతడు వాడినటువంటి ఆయుధం ఏంటండి? It was an ordinary stone. కేవలం ఒక చిన్ని రాయి ఒడిసులో పెట్టి తిప్పాడు. With a small stone. ఒక చిన్న రాయి. He could only slang his stone. ఆ చిన్న రాయిని ఒడిసులో పెట్టుకుంటాడు. But the one who worked behind his this stone. కానీ ఆ చిన్న రాయి వెనుక కార్యము చేసింది ఎవరంటే? It was his faith and the Holy Spirit. తన యొక్క విశ్వాసం అనే వరము, ఆ వరం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు. Hallelujah. Hallelujah. You may not have so much money or so much power to do things in this world. ప్రియమైన సేవకులారా, ఈ లోకంలో ఇట్టి సేవ చేయడానికి అన్నట్టుగా నీ దగ్గర ఎక్కువ డబ్బు లేకపోవచ్చు, అవకాశం లేకపోవచ్చు. You may not have a spear or sword to fight against men. మనుషులకు విరోధంగా పోరాడడానికి నీ దగ్గర కత్తి, ఈటె అనేటువంటివి లేకపోయి But if you have this gift of faith, కానీ నీవు గనుక ఇట్టి విశ్వాసం అనే వరము కలిగి ఉంటే, and if God has given a word in your heart, దేవుడు నీ యొక్క హృదయంలో ఒక భారాన్ని పెట్టి ఉంటే, you will have so much faith. నీవు ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉండి, When people look at you, ప్రజలు మిమ్మల్ని చూసి అంటారు, they say, oh madman. ఏంటి వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా అంటారు. See, some Christians look like mad people for others. కొంతమంది క్రైస్తవులు ఇతరులకు ఇలాంటి వెర్రి వాళ్ళలాగానే కనబడతారండి. Some servants of God will say, కొంతమంది దైవ సేవకులు అంటారు, oh, we are going to build such a big church, మేము ఇంత పెద్ద ఆలయం మేము కట్టబోతున్నామండి, but we don't have a penny in our hand. కానీ మా చేతిలో ఒక్క పైసా కూడా లేదండి అంటారు. I say, how are they going to do this? ఇదేంట్రా పైసా లేకుండా, ఒక్క రూపాయి లేకుండా ఎంత పెద్ద ఆలయం కడతానన్నారు, ఎలా జరుగుద్ది అని You అనుకోవచ్చు. know what they will say? వాళ్ళు ఏమంటో తెలుసండి? Oh, faith. విశ్వాసం. Be careful. మళ్ళీ అది కూడా జాగ్రత్త అండి. It should be a right faith from the Holy Spirit. నేను ఒట్టినే పలికే విశ్వాసం అని కాదు, పరిశుద్ధాత్ముడిచ్చిన విశ్వాసములో పరిశుద్ధాత్ముడు నడిపించినప్పుడు అది సరైనటువంటిది. కొన్నిసార్లు ఉజ్జీవము ప్రేరేపణ పనికి రాదండి. See, some of us through enthusiasm do some mistake thinking that it is God's will. కొన్నిసార్లు మనం ఉద్రేకంతో మనం చెప్తూ ఉంటామండి, ఇది దేవుడు ప్రేరేపించాడు నన్ను చెప్పేశాడు అనుకొని మన ఉద్రేకాన్ని బట్టి మనం చెప్పేస్తూ ఉంటాం. We think we are doing great thing for God. దేవుని కొరకు విశ్వాసంతో మేము గొప్ప కార్యం చేస్తున్నాం అని అనుకుంటాం మనం. See, I have seen some, they say, oh sister, we resign our job, we leave everything and we go to serve God. కొంతమంది అంటారు కదా, అమ్మా మేము మా ఉద్యోగానికి మేము రాజీనామా ఇచ్చేసి అన్ని విడిచిపెట్టేసి దేవుని యొక్క సేవ చేయడానికి వస్తున్నాం అంటారు. If you have the calling of a pastor, ఏమండి, ఒక పాదిరి గారుగా ఉండడానికి నీవు దేవుని చేత పిలువబడిన పిలుపు ఉంటే then go ahead. అలాగైతే ఉద్యోగం రాజీనామా చేసి సేవకుడిగా వెళ్ళండి. But if you don't have that calling, కానీ ఆ పిలుపు లేకుండగా if you do that thing, మీరు కనుక మీ ఉద్యోగానికి రాజీనామాలు చేసేసి వదిలేస్తే, then later you are going to fall into trouble. ఆ తర్వాత కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో కష్టాలు వచ్చేసరికి ఉన్న కొంచెం విశ్వాసం కూడా పోతుంది. The faith that you have a little bit also, you are going to lose it. ఒకవేళ కష్టాలు కాస్త వస్తే చాలండి, అప్పుడు ఏమవుతుందంటే ఉన్న కాస్త విశ్వాసం కూడా తొలగిపోద్ది మన నుంచి. But if you have the real faith given by God, కానీ దేవుని వలన ఆత్మ వలన నీకు అనుగ్రహించబడిన విశ్వాసం అనే వరము నువ్వు కలుగుంటే, and we are going to see how God gives such a faith. ఇలాంటి విశ్వాసం అనేటువంటిది దేవుడు మనకు ఎలాగ ఇవ్వబోతున్నాడో మనం చూడబోతున్నాం ఈరోజు. So if you have this gift of faith, ఈ విశ్వాసం అనేటువంటి వరం నువ్వు కలిగి ఉంటే, God gives you that faith, దేవుడు అట్టి విశ్వాసాన్ని నీకు ఇస్తాడు to do great things for God, నీవు దేవుని కొరకు గొప్ప కార్యములు చేయడానికి అన్నట్టుగా ఆ విశ్వాసాన్ని నీకు to do అనుగ్రహిస్తాడు. mighty things for God. దేవుని కొరకు బలమైన కార్యాలు చేయడానికి కావలసిన విశ్వాసాన్ని If ఇస్తాడు. you have to understand this, ఇది మీరు అర్థం చేసుకోవాలంటే, I will give you a difference between faith and gift of faith. నేను విశ్వాసం అనే దానికి విశ్వాసం అనే వరమునకును తేడా చూపిస్తాను. This is how God explained me day before yesterday. మొన్నటి దినాన్ని దేవుని దగ్గర నేను కనిపెడుతున్నప్పుడు ఇలాగనే దేవుడు నాకు ఇది వివరించారు. If you see about two blind men in Matthew 9 chapter, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఇద్దరు గ్రుడ్డి వారిని మనం చూస్తాం. అక్కడ in 28th verse, 28వ వచనంలో Jesus looked at these blind men and asked, యేసుక్రీస్తు వారు ఆ గ్రుడ్డి వారిని చూచి అంటున్నాడు, do you believe that I am able to do this? నేను మీకు ఈ కార్యం చేయగలనని మీరు నమ్ముచున్నారా?
Now listen carefully. జాగ్రత్తగా వినండి. What did Jesus ask? యేసు ఏమని అడుగుతున్నాడు? Do you believe that I can give you sight? నేను మీకు దృష్టిని ఇవ్వగలనని మీరు నమ్ముచున్నారా? This blind man said, ఆ గుడ్డి వాళ్ళు అంటున్నారు, yes Lord. నమ్ముచున్నాము ప్రభువా. So what is this faith? అంటే ఈ విశ్వాసం ఏమిటన్నమాట? This is a fruit or an ordinary faith. ఒకటి, ఇది అయితే లోపల ఆత్మ ఫలముగా ఇవ్వబడినటువంటి విశ్వాసం, లేక సామాన్యమైన విశ్వాసం అని Faith చెప్పొచ్చు. on the Lord Jesus. ప్రభు అయిన యేసునందు ఉంచిన విశ్వాసం. But what did Jesus do? అయితే యేసు ఏం చేశారు? Then touched he their eyes and their eyes were opened. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున కలుగునుగా కన్నప్పుడు వారి కన్నులు తెరవబడెను. What did Jesus do? అంటే యేసు ఏం చేశారు? He said he touched their eyes వారి కన్నులు ముట్టాడు ఆయన. and he said let your eyes be open. మీ కన్నులు తెరవబడునుగా కన్నాడు ఆయన. See, in this example you can see two faith. ఇక్కడ రెండు విశ్వాసాలు మనకు కనబడుతున్నాయి The ఇందులోని. faith of the blind man, ఒకటి ఆ గ్రుడ్డి వారి యొక్క విశ్వాసం. it's an ordinary and simple faith. అది ఒక సామాన్యమైనటువంటిది చిన్న విశ్వాసంగా వారు But what కలిగింది. is the faith of Jesus? కానీ యేసు యొక్క విశ్వాసం ఏమిటి? It is the gift of faith అది విశ్వాసం అనే వరము. and along with the gift of healing. విశ్వాసం అనేటువంటి వరముతో పాటు స్వస్థపరిచే వరము కూడా ఉంది అక్కడ. Jesus had 100% belief that if he lay his hand, this blind man will be ఈ healed. యేసుక్రీస్తు వారు తన చెయ్యి వేసి ఆ గుడ్డివాని గనుక ముట్టుకుంటే వాని యొక్క గుడ్డితనం తొలగిపోయి స్వస్థత పొందుతాడని 100 పాళ్ళు యేసు విశ్వాసము కలిగి ఉన్నాడు. And another wonderful example, ఇంకొక అద్భుతమైనటువంటి ఉదాహరణ Matthew చూద్దాం. 17th chapter మత్తయి సువార్త 17వ అధ్యాయం from verse 15, 15వ వచనం నుండి చూస్తే we see a lunatic man brought to Jesus by a father. అక్కడ ఒక దయ్యము పట్టినటువంటి వాడు తన తండ్రి ఆ దయ్యం పట్టిన వాడిని యేసు దగ్గర తీసుకుని వచ్చాడు. And we see the disciples could not drive out the devil that was in this boy. ఆ కుర్రమారునిలో ఉండినటువంటి ఒక దయ్యాన్ని శిష్యులైనటువంటి వాళ్ళు వారు వెళ్ళగొట్టలేకపోయారు. Please listen this example. చాలా జాగ్రత్తగా వినండి సేవకులారా ఈ If you విషయాన్ని. understand this, you can understand the faith very easily. ఈ విషయాల్ని గనక మీరు అర్థం చేసుకోగలిగితే విశ్వాసం యొక్క వ్యత్యాసాలని మీరు సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. And the father brought this boy to Jesus and said, తండ్రి యేసు దగ్గరికి కుమారుని తీసుకుని వచ్చి అంటున్నాడు, he said, I brought my son to your disciples, but they could not heal him. అయ్యా యేసయ్యా, నా కుమారుని నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను కానీ వారు ఆ కుమారుని స్వస్థపరచలేకపోయారు అన్నాడు. You know what Jesus said? అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు తెలుసా అండి? Oh faithless and perverse generation. విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా. You know regarding whom Jesus said this? ఎవరి గురించి యేసయ్య మాట్లాడుతున్నాడు? He told this to the father. అక్కడ తండ్రితో అన్నాడు, He told this even to the disciples. శిష్యులతో కూడా అంటూ ఉన్నాడు. You know why he said this word? ఎందుచేత ఆయన ఈ మాట వాడి ఉన్నాడంటే, And we will see what happened in the 18th verse. 18వ వచనంలో ఏం జరిగిందో మనం చూద్దాం. Jesus rebuked the devil యేసు ఆ దయ్యమును గద్దింపగా and the devil departed. ఆ దయ్యం అతన్ని వదిలిపోయాను. Immediately the disciples are asking Jesus, వెంటనే శిష్యులు యేసు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, they said, why could not we cast him out? మేమెందుచేత ఆ దయ్యాన్ని You వెళ్ళగొట్టలేకపోయామని see in the అన్నారు. 20th verse, 20వ వచనంలో చూస్తే Jesus said, because of your unbelief. మీ అల్ప విశ్వాసము చేతనే. And in verse 21, ఆ తర్వాత ఉన్న మాట్లాంటాడు, the Lord says, this kind goeth out by prayer and fasting. ఇలాంటిది ఎలా పోతుందనంటే విశ్వాసము ఉపవాసము ప్రార్థన ద్వారా మాత్రమే ఇది తొలగిపోతుంది Now అంటున్నాడు. we have to understand this. ఇక్కడ ఈ విషయాన్ని మనం అర్థం See, చేసుకోవాలి. when Jesus commanded these 12 men disciples to be with him, యేసుక్రీస్తు వారు ఈ యొక్క 12 మందిని తనతో ఉండడానికి అన్నట్టుగా ఆజ్ఞాపించి పిలిచినప్పుడు, you see in Matthew 10 and 1, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో గనక మనం చూస్తే, Jesus sent these disciples to heal the sick and drive out demon. యేసుక్రీస్తు వారి శిష్యులైనటువంటి వారిని దయ్యములను వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి వారిని పంపించినాడు అధికారం ఇచ్చి. What did Jesus give them? యేసు వారికి ఏమి ఇచ్చాడు? He gave them only authority దేవుడు వారికి అధికారమునే అక్కడ ఇచ్చాడు. through faith on the Lord Jesus. ప్రభువైన యేసునందు విశ్వాసముంచడం ద్వారా ఈ కార్యం చేయడానికి, In the name of Jesus. యేసు నామములో ఇవి చేయడానికి. Today many of us have a doubt. ఈ రోజుని మనలో అనేక మందికి ఒక అనుమానం ఉందండి. Jesus said, in my name you will cast out demons, you will heal the sick and everything. యేసు ప్రభువు వారు అన్నారు కదా, నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టెదరు, రోగులను స్వస్థపరచెదరు అని చెప్పాడు కదా. But why this demon did not go? మరి అలాంటప్పుడు ఎందుకు ఈ దయ్యం వెళ్ళలేదు? Jesus said, యేసే అన్నారు, because you did not have faith.
మీరు విశ్వాసము లేని వారుగా ఉన్నారు కనుక. What faith? ఏ విశ్వాసం అది? It is the gift of faith. ఇది విశ్వాసమని వరముగా పరిగణించబడిన విశ్వాసం. Through the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన వరముగా ఇవ్వబడే విశ్వాసం. Once upon a time we were in a meeting, I think in Tanjavur. ఒకసారి తంజావూరులో అనుకుంటాను ఒక మీటింగ్ లో మేము ఉన్నాము. A woman servant of God, she came and gave a testimony. దేవుని సేవ చేస్తున్నటువంటి ఒక సహోదరి వచ్చి ఒక సాక్ష్యం చెప్పింది. She said she prayed for many people. ఆమె అనేక మంది కొరకు ప్రార్థన చేసిందంట ఆమె. And many devils used to go away. అనేకమైనటువంటి దయ్యాలు వెళ్ళిపోతూ ఉండేవి. But one day, కానీ ఒక రోజుని when she went and prayed for a particular lady, ఒక ప్రత్యేకమైనటువంటి సహోదరి కొరకు ప్రార్థన చేసినప్పుడు the same devil that possessed that lady came on her. ఆ స్త్రీని పట్టి పీడిస్తున్నటువంటి ఆ దయ్యము ఈ మీదకి వచ్చిందండి ప్రార్థన And చేసే the మీద. same sickness also followed. అదే రోగం ఆవిడకున్న రోగం ఇప్పుడు ఈవిడ మీదకి వచ్చింది. And she could not get deliverance. ఈమె ఆ వ్యాధి నుంచి విడుదల She పొందుకోలేకపోయింది. asked me, sister, how is this possible? ఆమె అడుగుతుంది, అమ్మ సహోదరి ఇది ఎలా సాధ్యమండి అని You అడుగుతుంది. are praying for thousands of people. మీరు వేల మంది ప్రజల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు And కదా. she asked me, does not the devil affect you? ఏమండి ఆ దయ్యం మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఏమి ఎలాగా ఇది వ్యాధిని కలిగించడం పడగొట్టడం చేయట్లేదా అని అడిగింది ఆమె. I said, no chance. నేను అన్నాను అవకాశమే లేదన్నాను. అప్పుడు I said to her, నేను ఆమెతో అన్నాను, there is difference between faith and gift of faith. విశ్వాసమునకును విశ్వాస వరమునకును తేడా ఉందమ్మా అని చెప్పాను. You should not hurry to lay your hand on everybody. వచ్చిన వాళ్ళందరి మీద కనబడ్డ వాళ్ళందరి మీద అమాంతంగా చేసేయడానికి ప్రయత్నం చేయకండి. Sisters, listen carefully. అమ్మా ప్రియ సహోదరులు జాగ్రత్తగా వినండి మీరు కూడా. Don't be in a hurry to lay your hand on everybody unless you receive the gift of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ఆ వరము నీలోనికి వస్తే తప్ప, లేకపోతే వచ్చిన నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద చెయ్యేసేయద్దు తొందరపడి. I will teach about the demons, the devils and spirit, maybe in the discernment of spirits. ఆత్మల వివేచన వరమును గురించి మాట్లాడేటప్పుడు అప్పుడు చెప్తాను, దెయ్యాల గురించి దురాత్మల గురించి వీటిని గురించి. There are some spirits that immediately obey the name of Jesus. కొన్ని దురాత్మలు లేక ఆత్మలు ఉంటాయి, అవి యేసు నామం అనేసరికల్లా వెంటనే లోబడిపోయి వెళ్ళిపోతాయి. But some demons will not go. కానీ కొన్ని దెయ్యాలు ఉంటాయండి, అవి వెళ్ళవు. If you want to have authority over such demons, అలాంటి దయ్యముల మీద నీకు అధికారం ఉండాలనంటే you should have the gift of faith. విశ్వాసం అనే వరము ఉండాలి. You should have the gift of discernment. ఆత్మల వివేచన వరం ఉండాలి. And you should be having the good life, that is abiding life with the Lord. అంతేకాకుండా నీకు ఆత్మ ఫలాన్ని కలిగించి క్రీస్తులో నిలిచిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. Maybe Christians will not identify your real faith. బహుశా క్రైస్తవులైనటువంటి వారు నీ యొక్క అసలు విశ్వాసం ఏంటో గుర్తించలేకపోవచ్చునేమో, But కానీ the devils identifies very easily. కానీ దెయ్యాలు గుర్తించేస్తాయండి నీకు ఎలాంటి విశ్వాసం ఉందో. So be careful. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. I am not telling you to frighten you. అలాగని మిమ్మల్ని ఏదో భయపెట్టాలని ఎవరి మీదకి వాళ్ళ మీద చెయ్యొద్దని నా ఉద్దేశం కాదు. Here we see in this example, ఈ ఉదాహరణలో మనం ఇదే మనం చూస్తూ ఉన్నాం. what happens to when you are filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడినప్పుడు ఏం జరుగుతుంది? Jesus said you need prayer and fasting. ప్రార్థన ఉపవాసం ఇవి రెండు ఉండాలంటున్నాడు. When you have prayer and fasting, ఎప్పుడైతే ప్రార్థన ఉపవాసం నువ్వు కలిగి ఉంటావో your faith is built. అప్పుడు నీ విశ్వాసం కట్టబడుతుంది. And when you have this gift of the Holy Spirit, ఎప్పుడైతే ఈ ఆత్మ ఫలం అనేది నువ్వు వరము కలిగి ఉంటావో you have faith, విశ్వాసం ఉంటుంది, you have power, శక్తి ఉంటుంది, you have authority. అధికారం You ఉంటుంది. need these three ఈ మూడు నీకు కావాలండి to do such a mighty work for God. అలాంటి దెయ్యాల్ని వెళ్ళగొట్టాలనంటే ఈ మూడు విషయాలు ఉండాలి. That is why Jesus told the disciples, అందుచేతనే యేసయ్య శిష్యులతో మాట్లాడుతున్నారు, he said, wait in Jerusalem until you receive power from on high. మీరు పైనుండి శక్తిని పొందుకునేటంత వరకు యెరూషలేములో ఉండి మీరు కనిపెట్టండి అన్నాడు. That is why even we servants of God, అందుచేత ఈ దినాన్ని సేవకులమైనటువంటి మనము before we go into ministry, సేవలోనికి వెళ్ళేదానికి ముందు, before you go to Sunday service, మనం ఆదివారం ఆరాధనలోనికి వెళ్ళేదానికి ముందు, do you have preparing at the feet of God? ఏమండి యేసయ్య పాదాల దగ్గర కాసేపు మోకరించి కనిపెట్టిన అనుభవం ఉందా సేవకులారా? See, when I studied in Seventh Day Adventist school, నేను చదువుకున్నప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్లో చదువుకున్నాను. they used to give even holiday on Friday also, half day.
వాళ్ళు ఒక్కొక్కసారి శుక్రవారం నాడు మధ్యాహ్నం నుంచి మాకు సెలవు ఇచ్చేసేవారు. I used to ask them, see, Saturday is for you a Sabbath day, and why holiday on Friday? ఏమండి, మీకు శనివారం నాడు మీ సబ్బాతు దినంగా మీరు ఆచరించేటువంటి దినం కదా, మరి అలాంటప్పుడు శుక్రవారం నాడు మధ్యాహ్నం సెలవు ఇచ్చేస్తున్నారు ఎందుకు అని అడిగాను. No, they say for preparing. అప్పుడు ఏమనేవారంటే సిద్ధపాటు కొరకంటది. We have to wash and clean ourselves. మళ్ళీ మనం కడుక్కొని శుద్ధి చేసుకోవాలి. We have to read the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. Spend time in prayer. ప్రార్థనలో సమయం గడపాలి. And that pastor used to tell me he will almost pray the whole night before he goes to the next Sunday service. ఆ తర్వాత Saturday service. సబ్బాతు దినమున ఆరాధనలోనికి వచ్చేదానికి ముందున్న ఆ రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపేవాడని ఆ దైవజనుడు చెప్పేవాడు. ఆయన Maybe that is not possible for everyone. ఏమో ఒకవేళ మనందరికీ అంత రాత్రంతా గడపడం అంటే సాధ్యం కాకపోవచ్చునేమో. But at least we need this prayer, fasting and preparing at the feet of God. కానీ దైవ సేవకులారా, నీవు దేవుని ఆరాధనలోనికి వెళ్ళేదానికి ముందు, వాక్యాన్ని బోధించేదానికి ముందు ఆ ప్రభు పాదముల దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి సమయం నువ్వు గడపాలి. Then whatever ministry you do will be powerful. అప్పుడు నువ్వు చేసేటువంటి పరిచర్య ఏ రకమైన పరిచర్య చేస్తున్నా అది ఫలవంతమైన పరిచర్య ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Here we see the faith of the father. ఇక్కడ తండ్రి యొక్క విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. He said, I believe, నేను నమ్ముచున్నాను అంటున్నాడు. and yet Lord, take away my unbelief. ఆయనను అపనమ్మిక ఉండకుండా నాకు సహాయం చేయండి అంటున్నాడు. And what is the faith of the disciples? శిష్యుల యొక్క విశ్వాసం ఏంటండి? They had faith on the Lord Jesus. ప్రభువైన యేసునందు వారు విశ్వాసం కలిగి ఉన్నారు. Maybe they had a little fruit of the spirit also. బహుశా ఆత్మ ఫలము కూడా కొంచెం కలిగి ఉన్నారేమో. Because Jesus blew on them and said, you receive my spirit. ఎందుచేతనంటే యేసు వారి మీద ఊదిన ఆత్మను పొందుకొనండి అని చెప్పాడు ఆయన. And but yet they did not have this power. ఆయనను వీళ్ళ శక్తిని కలిగి ఉండలేకపోయారు. Because they did not have the gift of Holy Spirit. ఎందుచేతనంటే పరిశుద్ధాత్మ ఇచ్చే వరం అనే విశ్వాసం వారికి లేకపోయింది. In this example you can see three kind of faith. ఈ ఉదాహరణలో, ఈ ఉపమానంలో మూడు రకాలైనటువంటి విషయాలు మనం చూస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. And there is another man who is a withered hand. మరి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కూడా మనం చూద్దాం. అతడు ఓచ చేయగలిగినటువంటి In వాడు. Matthew 12 chapter. మత్తయి సువార్తలోనే 12వ అధ్యాయం. And Jesus was in the synagogue. యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో ఉండి ఉన్నారు. And when Jesus looked at this man and said, యేసుక్రీస్తు వారు ఆ మనుషుని చూచి అంటున్నారు, he said, stretch forth your hand. నీ చెయ్యి చాపు అన్నాడంతే ఆయన. Now listen carefully. జాగ్రత్తగా వినండి. This man's one hand was an ordinary hand. ఈ మనుషుని యొక్క ఒక చెయ్యి మామూలుగా సామాన్యంగా చక్కగా ఉన్న చెయ్యి. And one hand was a withered hand. కానీ ఒక చెయ్యి ఓచ చెయ్యి, ఎండిపోయిన చెయ్యి అది. When Jesus looked at him and said, stretch your hand. ఎప్పుడైతే యేసు అతను చూచి నీ చెయ్యి చాపు అన్నాడో, Which hand did he stretch? అంటే ఏ చెయ్యి చాపు అంటాడండి ఆ మనుషుడు? He stretched the withered hand. ఎండిపోయిన ఓచ చెయ్యి దానిని చాపాడండి. What faith he had? అంటే అతడు ఏ విశ్వాసమును కలిగి ఉన్నాడు అన్నమాట? He had the faith on the Lord Jesus. ఆ ప్రభువైన యేసు చెప్పిన మాట యందు ఆయన యందు విశ్వాసం He said, ఉంచాడు. when Jesus has said it, యేసు చెప్పాడు గనక in an instant he believed that his hand can be normal. వెంటనే ఈ ఎండిపోయిన ఓచ చెయ్యి బాగుపడగలదు అని చాపేశాడు దాన్ని. That was his powerful faith on the Lord Jesus. అది ఈ మనుషుడు యేసునందు కలిగి ఉన్న శక్తివంతమైన విశ్వాసం. But what was the gift of faith? అయితే విశ్వాసం అనే వరం అంటే ఏంటండి ఇక్కడ? That Jesus Christ had the gift of faith. యేసుక్రీస్తు ఆయన విశ్వాసం అనే వరాన్ని కలిగి ఉన్నాడు. Jesus had all the gifts in him. వాస్తవానికి యేసయ్య తనలో అన్ని వరములు కలిగినటువంటి వాడే. That is why he said without a doubt. అందుచేతనే ఏ అనుమాన సందేహం లేకుండా అన్నాడు ఆయన. He said stretch your hand. నీ చెయ్యి చాపు అన్నాడు ఆయన. You know, if Jesus would have doubted even for a second, ఒకవేళ ఒక చిన్న సెకండ్ కొరకు అన్నట్టుగా ఒక్క క్షణం ఆయన అనుమానించి ఉండి అంటే, he would have not told that in the midst of so many people. అనేక మంది ప్రజల సమాజ మందిరంలో ఉంటుండగా వాళ్ళందరి మధ్యలో నీ చెయ్యి చాపు అని చెప్పగలిగి ఉండేవాడు కాదేమో. See, God has given me this gift of healing. దేవుడు ఈ యొక్క స్వస్థపరిచే వరం నాకు ఇచ్చారు. And I have prayed for thousands of people. నేను వేల మంది ప్రజల కొరకు నేను ప్రార్థన చేశాను. But every time we don't have this faith 100%. అయితే ప్రతిసారి 100% అన్నట్టుగా ఈ విశ్వాసం అనేటువంటిది కనబడదు. Sometimes this faith is so high. కొన్నిసార్లు విశ్వాసం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. And that time I have that 100% faith this will happen. అప్పుడు 100% ఇది జరుగుద్ది అన్న విశ్వాసం నాకు ఉంటుంది. That time I have seen miracles happen. అలాంటి సమయంలో అద్భుతాలు అక్కడికక్కడ అలా జరగడం చూచాను. But other times మరికొన్నిసార్లు they bring some polio patients. పోలియో వ్యక్తి కలిగినటువంటి వ్యక్తిని తెస్తారు. పుట్టుకతో ఇలా ఉందండి. They will say, oh, by birth that is there. పుట్టుకలో నుంచేనండి పోలియో నీళ్ళైతే ఇలా ఉన్నారండి. You know what I will pray? అప్పుడు ఏమని ప్రార్థన చేస్తాను తెలుసండి? I will not pray, oh, you walk.
నువ్వు నడు అని ప్రార్థన చేయను. Say, Lord, have mercy on this person. ప్రభా ఈ యొక్క వ్యక్తి మీద నీ కనికరం చూపండి నాయనా. I say, Lord, let your grace be in this person. ప్రభా నీ యొక్క కృప ఈ వ్యక్తి మీదకి రానివ్వండి. Let him have the grace to bear this. ఈ విషయాన్ని భరించడానికి కావలసిన కృపనివ్వండి. That is my faith. అది నా యొక్క విశ్వాసం. But what was the faith of the Lord Jesus? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసం ఏమిటి? He had 100% faith. 100% ఆయన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. That is the gift of faith. అది విశ్వాసం అనే That వరం. instant movement, ఆ క్షణంలోనే ఆ గడియలోనే God gives you a faith. దేవుడు మీకు అట్టి విశ్వాసాన్ని ఇస్తున్నాడు. And without doubt, when you open your mouth and tell it, అనుమానం లేకుండా సందేహించకుండా నీవు నోరు తెరిచి విశ్వాసంతో ఇచ్చిన మాటను పలికితే that will happen. అది ఖచ్చితంగా జరిగి See, తీరుతుంది. last week we had meetings in Narsimpet. గడిచిన వారమే నర్సంపేటలో మేము కూటాలు పెట్టడం. The last day, that was Sunday. చివరి రోజు అది ఆదివారం. To tell you the truth, the Lord did not give me any message for Narsimpet. వాస్తవానికి దేవుడు అక్కడ నర్సంపేట కొరకు ఏ సందేశాలు కూడా నాకు ఇవ్వలే. Because the Lord told me it is rainy season and there is going to be rain. వర్షాకాలం గనక వర్షం పడుతుంది అని ప్రభువు చెప్పి ఉన్నారు. I told brother not to have meetings on those days. బ్రదర్ తో కూడా నేను చెప్పాను, ఎందుకంటే ఈ రోజులో మనం మీటింగ్లు పెట్టొద్దు అని చెప్పాను. He said, even if you don't come, I will go and preach. ఆయన అన్నారు కదా, నువ్వు రాకపోతే మానేసేలే, నేనన్నా వెళ్ళి వాక్యం బోధిస్తాను I అన్నారు. said, as you will. సరేనండి మీ ఇష్టం But అన్నాను. Saturday there was heavy rain and we did not have meetings. శనివారం నాడు భయంకరమైన వర్షం వచ్చింది, కూటం జరగలేకపోయింది. And Sunday morning, ఆదివారం ఉదయం almost by 10:30, I sat at the feet of God. 10:30 సమయంలో నేను ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాను. And I was just arguing and saying, oh, rainy season, it is the will of God. ఇది వర్షాకాలం, ఇది దేవుని చిత్తం కాదన్నట్టుగా నేను అలా వాదిస్తూ వచ్చాను. And suddenly అకస్మాత్తుగా the Holy Spirit came in my room. పరిశుద్ధాత్ముడు మా గదిలోనికి వచ్చాడు. He filled my heart with His word. నా యొక్క హృదయాన్ని ఈ వాక్యముతో నింపి ఉన్నాడు. And that day I was reading Romans 4th chapter. ఆ దినాన్ని నేను రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను. And I read the verse, He is the one who calleth everything from nothing. ఏమీ లేని దానిలో నుంచి ప్రతి దానిని ఆయన పిలిచేటువంటి దేవుడు అన్నట్టుగా నేను చదివాను. From that word the Lord started to speak to me. ఆ వచనంలో నుండి, ఆ మాటలో నుంచి దేవుడు నాతో మాట్లాడడం The Lord మొదలుపెట్టాడు. said, you prepare the message now. ఇప్పుడు నువ్వు వాక్యం సిద్ధపడు, సందేశం సిద్ధపడు అన్నాడు. This message you have to preach in Narsimpet today night. ఈ సందేశాన్ని ఈ రాత్రికి నువ్వు నర్సింపేటలో చెప్పాలి అన్నారు. I said, Lord, it is rainy season. ప్రభా ఇది వర్షాకాలం కదా నాయనా. The Lord said, you prepare and I am ready. అయితే ప్రభు అన్నారు కదా, నువ్వు సిద్ధపడు, నేను సిద్ధం చేస్తానన్నాడు. As we were going to Narsimpet, మేము నర్సింపేటకి వెళుతున్నాం. it was heavy rain all over, right from Warangal to the entry of ఈ Narsimpet. వరంగల్లో మేము బయలుదేరి మొదలుకొని మేము నర్సింపేట ప్రవేశించేటంత వరకు భయంకరమైన వర్షం కురుస్తూనే ఉంది. We were going in our car and looking around. మేము కారులో కూర్చొని వెళుతూ చుట్టూ చూస్తూ ఉన్నాం, ఇంత వర్షం Oh, పడుతుంది. thunder, lightning. ఉరుములు మెరుపులు. We entered Narsimpet. నర్సింపేటలో అడుగు పెట్టాము లోపల. There was no rain for some time. కొంతసేపు వర్షం లేదు. We got on the stage మేము ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళాం. and brother was worshipping. బ్రదర్ ఏమో ఆరాధన నడిపిస్తున్నారు. And immediately the pastor said, we will give message for sister. వెంటనే పాస్టర్ గారు అంటే సిస్టర్కి వర్తమానం ఇవ్వడానికి టైం ఇచ్చేద్దామని అన్నారు. Oh, it started raining. అరే వర్షం కురవడం మొదలు పెట్టింది, Told వర్షం my కురుస్తుంది. husband, what is this? It is raining and you have announced that sister is going to give ఏంటంటే message. వర్షం పడుతుంది కదా, మీరేంటి అనౌన్స్మెంట్ చేసేస్తున్నారు, నేను ప్రసంగం చేస్తానని అన్నాను. He said, you go and say something. వెళ్ళి ఏదో చెప్పండి అన్నారు ఆయన. I got up from my chair. నా కుర్చీలో కూర్చున్న చోటు నుంచి లేచాను. You know how much distance is there from the chair to the pulpit? ఆ కుర్చీ దగ్గర నుంచి ఈ పులిపీట్ వరకు ఎంత దూరం ఉంటుందండి? That instant moment, ఆ చిన్న ఆ దగ్గర మూమెంట్లో నా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలాగా the Lord said, you are going to preach the word. దేవుడు అన్నారు, నీవు వాక్యాన్ని బోధించబోతున్నావు. What word you are going to preach, you believe. నువ్వు ఏదైతే వాక్యముగా నువ్వు బోధించబోతున్నావో అది నీవు నమ్ము అన్నాడు. He said, go and command the wind, the rain and everything to stop and I will stop it. నువ్వు వెళ్ళి ఒక్క మాటగా ప్రకటిస్తూ ఆ యొక్క గాలిని ఆ యొక్క వర్షాన్ని నువ్వు ఆజ్ఞాపించి ఆగమని చెప్పు, నేను ఆపుతానన్నాడు దేవుడు. I said, okay Lord. సరే ప్రభా అన్నాను నేను. Wait, I have not yet finished. ఉండండి I went and stood on the near the pulpit, this pulpit. వెళ్ళాను, ఇదే పులిపిట్గా అక్కడ పెట్టారు, అక్కడ నిలబడ్డాను. You know what I did? ఏం చేశాను తెలుసా? I closed my eyes tightly. నేను
గట్టిగా కళ్ళు మూసుకున్నాను. The rain is falling on my head. వర్షం నా తల మీద పడుతూనే ఉంది, చినుకులు. But as I started to pray, ఎప్పుడైతే అలా ప్రార్థించడం మొదలు పెట్టానో, as I started to quote some words from the Bible, దేవుని యొక్క వాక్యంలో ఒకటి రెండు వచనాలు నేను జ్ఞాపకం I చేస్తూ said, పడుకున్నాను. Lord, you are the creator of the heaven and the earth. ప్రభువా, నీవే ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తవై And you ఉన్నావు. are the one who commanded the sea and the wind. సముద్రానికి గాలి కూడా నువ్వు ఆజ్ఞాపించగా అవి And అణిగినటువంటివి. in the same name I command this rain also to stop. అదే రీతిగా ఈ యొక్క వర్షాన్ని కూడా ఆగాలని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాను. Immediately the rain stopped. నేను అలా గట్టి కళ్ళు మూసుకొని అలా అన్నానో లేదో వర్షం Hallelujah. ఆగిపోయిందండి. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు. Hallelujah. హల్లెలూయా. Say almost 40 minutes exactly I spoke whatever God gave me. దేవుడు నాకు ఏదైతే సందేశం ఇచ్చాడో అది 40 నిమిషాల పాటు నేను అక్షరాల వాక్యాన్ని I బోధించాను. finished my message. నా ప్రసంగం ముగించాను. I came and sat on my chair. మరలా వచ్చి వెనకొచ్చి కుర్చీలో కూర్చున్నాను. Within 2 minutes again the rain started. ఇంకొక 2 నిమిషాలు జరిగేసరికి మరలా వర్షం మొదలైందండి. Hallelujah. హల్లెలూయా. When God gives you a word, దేవుడు మీకు ఒక మాట ఇచ్చినప్పుడు, when there is a strong faith in your heart, ఎప్పుడైతే నీ హృదయంలో ఇట్టి బలమైన విశ్వాసము కలిగి ఉంటావో, and even when everything are contrary to your belief, ఒకవేళ నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నీ నమ్మికకు విరుద్ధంగా ఉన్నప్పటికీ, even if the wind is against you, ఒకవేళ ఏ గాలులు నీకు వ్యతిరేకంగా వీస్తున్నప్పటికీ, when you have this gift of faith, ఎప్పుడైతే విశ్వాసం అనే వరము నీవు కలిగి ఉంటావో, when God gives you this gift of faith, ఎప్పుడైతే దేవుడు తన ఆత్మ ద్వారా ఈ విశ్వాసం అనేటువంటి ఒక వరము నీకు ఇచ్చి ఉంటాడో, whatever you command, నువ్వు ఏదైతే ఆజ్ఞాపిస్తావో that will happen. అది జరిగి తీరుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి దేవునికి ఈసారి. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. So many years back, చాలా సంవత్సరాల we క్రితం went to Khammam for an all night prayer. ఖమ్మంలో ఆల్ నైట్ ప్రేయర్ కొరకు అన్నట్టుగా మేము వెళ్ళాము. We finished the all night prayer. ఆ ఆల్ నైట్ ప్రేయర్ ముగించాము. We got into a train. It was 3:30 in the morning. తెల్లవారుజామున 3:30 గంటలకు ఒక ట్రైన్ ఉంది, అది ఎక్కాము. I got into the ladies compartment. నేను ఆ స్త్రీల కంపార్ట్మెంట్ లోనికి ఎక్కాను. And I don't know, I told you with this before also. ఇంతకుముందు ఒకవేళ చెప్పుంటానేమో తెలియదు కానీ, And suddenly I was closing my eyes and I didn't get sleep because I was sitting. I was just praising the Lord. నేను అక్కడ కూర్చుని ఉన్నాను కనుక నేను దేవుని స్తుతించుకుంటూ కళ్ళు మూసుకొని అలా స్తుతించుకుంటూ ఉన్నాను. Suddenly the train got down from the track. అకస్మాత్తుగా అప్పుడే ఆ ట్రైన్ పట్టాలు తప్పి జారింది. And all the big stones was beating against the train. ఆ పెద్ద పెద్ద రాళ్ళు అవన్నీ కూడా రైలుకి కొట్టుకుంటూ ఉన్నాయి అవి. See, even for a second I didn't have any fear. ఒక్క సెకండ్ అయినా సరే ఏ భయము నాలోనికి రాలేదండి. And I believe strongly that I have come to serve the God and nothing will happen. నేను దేవుని యొక్క సేవ చేయడానికి వచ్చాను కనుక నాకేమీ జరగదు అన్న బలమైన నమ్మిక నేను కలిగి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. And within next few seconds మరికొద్ది క్షణాల్లోనే the train again got into the track. మరలా ఆ ట్రైన్ దానంతటదే మళ్ళీ పట్టాల మీదకి వచ్చిందండి. We got down in Warangal. వరంగల్లో దిగడానికి అయినప్పుడు A brother was in another compartment. బ్రదర్ ఏమో ఇంకో కంపార్ట్మెంట్ లో ఉన్నారు. He was looking at my face. నాకు ముఖం చూస్తున్నారు ఆయన. He said, I thought everything is finished. అంతా ఇంకా అయిపోయింది అనుకున్నాను అన్నారు. Oh, thank God, God saved us. దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడికి వందనాలు అన్నారు. See, when you are in the ministry, నీవు దేవుని పనిలో ఉన్నప్పుడు, and when God gives you this gift of faith, దేవుడు విశ్వాసమని ఈ వరాన్ని తన ఆత్మ ద్వారా నీకు ఇచ్చినప్పుడు, even if anything happen in your life, స్నేహితులారా నీ జీవితంలో ఏం జరిగినా సరే you will have this strong faith. మీరు ఈ విశ్వాసాన్ని బట్టి స్థిరంగా నిలబడేవారై ఉంటారు. That is the gift of faith. అది విశ్వాస వరం అంటేను. And another thing, మరి యొక్క విషయం, secondly, రెండవదిగా, how does this gift operate? ఈ వరము ఎలాగున పని చేస్తుంది? I'll give it very short. చాలా చిన్నగా First thing, you should be one spirit with the Lord. ఒకటి, దేవుని ఆత్మతో నీవు కలపబడినగా వ్యక్తిగా ఉండాలి. We see it in 1 Corinthians 6 and 17. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. We are one in spirit with the Lord. మనం ప్రభు యొక్క ఆత్మతో ఏకమై ఉన్నాము. And secondly, రెండవదిగా Romans 10 and 17. రోమా 10:17 లో ఉన్న మాట, Faith comes by hearing, విశ్వాసము వినుట వలన కలుగుతుంది. and hearing by the word of God. అదియును దేవుని యొక్క వాక్యం వినుట వలన విశ్వాసం When కలుగుతుంది. you hear the word of God, నువ్వు ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటే, when God talks to you, ఆ దేవుడు నీతో మాట్లాడుతూ you ఉన్నప్పుడు have strong faith in God. నీవు దేవునిలో బలమైన స్థిరమైన విశ్వాసాన్ని And కలిగి you will ఉంటావు. have this gift of faith to do mighty things for God. దేవుని కొరకు బలమైన గొప్ప కార్యాలు చేయడానికి
ఇట్టి విశ్వాసాన్ని అప్పుడు నువ్వు కలిగి God ఉండగలుగుతావు. spoke to Gideon. దేవుడు గిద్యోనుతో He మాట్లాడుతున్నాడు. said, you can get these Midianites with just a small number of people. నీవు కొద్ది మంది వ్యక్తులతో ఆ యొక్క మిద్యానీయులైనటువంటి వారిని నువ్వు జయించగలవంటున్నాడు. He heard the word of God. దేవుని యొక్క మాటను విని He ఉన్నాడు, believed it. దాన్ని నమ్మాడు, He acted on it, దాని ప్రకారంగా నడుచుకున్నాడు, and he had victory. అలాగున విజయాన్ని పొందుకున్నాడు. And we see Joshua stopped the sun and the moon. యెహోషువ అయితే సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడు. How did he do it? ఎలాగను చేయగలిగాడు? Do you think just he was prompted to do that? ఏదో అలా చేయబడడానికి ప్రేరేపించబడ్డాడంటారా? Read the Bible carefully. జాగ్రత్తగా బైబిల్ చదివితే We see that God told Joshua to do it. దేవుడే చెప్తాడండి యెహోషువతో అలా చేయమని. You command the sun and the moon. సూర్యుడిని చంద్రుడిని ఆగమని చెప్పన్నాడు. And when he heard that word of God, ఎప్పుడైతే యెహోషువ ఆ దేవుని మాట విన్నాడో and he commanded, అప్పుడు ఆజ్ఞాపించాడు. he did not do it on his own will. తనందరి దాన్ని ఎందాక యుద్ధం చేస్తూ ఆగిపోమని చెప్పినాడు కాదు. And another incident in the Bible about Elijah, ఏలియాను గురించి మరి ఒక విషయాన్ని చూస్తే we all know that he built an altar and put wood and then he poured water. How could he do all this? ఏమండి, ఏలియా గారు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి దాని మీద కట్టెలు పేర్చి దాని మీద బలి పశువును పెట్టి దాని మీద నీళ్లు పోసి ఇవన్నీ ఎలా చేశాడంటారు? Oh, we say, oh, what a mighty man of God. అబ్బా ఎంత గొప్ప దైవజనుడు అండి. How could he do this? ఈయన ఎలా చేశాడు అని No, అంటాం. no, no, no. కాదండి, అది It was not his mighty deed. అది ఆయన యొక్క గొప్ప కార్యం ఆలోచన కాదు. Because God spoke to him. దేవుడు అతనితో మాట్లాడి అన్నాడు This కనుక Elijah says, ఏలియా అంటున్నాడు, Lord, by your word, ప్రభువా నీ మాట చొప్పున, your word, నీ మాట చొప్పున I have done this. నేను ఈ పని చేశాను. Now I am only a servant. నేను కేవలం నీ దాసుని మాత్రమే. I just do whatever you said, నీవు ఏం చెప్తావో అది నేను చేస్తూ ఉన్నా and now let the fire come down. అని అంటాడు. ఇప్పుడు అగ్ని దిగిరానివ్వండి అంటున్నాడు. Complete obedience to the word of God. పరిపూర్ణంగా దేవుడు చెప్పిన మాటకు లోబడి చేసిందండి. Dear servants of God, ప్రియమైన దైవ సేవకులారా, practice this also in your life. ఇది మీ జీవితంలో కూడా ఉండాలండి. Wait for a word from God. దేవుడు నీతో మాట్లాడి సెలవిచ్చేదాకా కనిపెట్టు. It may be an ordinary word. అదొక చిన్న సామాన్యమైన మాట కావచ్చు. This word can shake the world. కానీ ఆ చిన్న మాటే లోకాన్ని కంపింపజేయగలదు. Hallelujah. హల్లెలూయా. Here Elijah heard the spoken word of God. ఏలియా ఎప్పుడైతే దేవుడు పలికిన మాట విన్నాడో He did mighty things for God. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. Look at the greatest prophet Moses. అలానే గొప్ప ప్రవక్త అయినటువంటి మోషే విషయం కూడా చూడండి. What do you think about Moses? ఆ మోషేని గురించి He మీరేమనుకుంటారు? was an ordinary man. ఓ సామాన్యుడండి మోషే. He lost all his strength. తనకున్న బలమంతా పోగొట్టుకున్నాడు. He said, Lord, I am having a stammering lips. I cannot speak. నత్తి పెదవులు కలిగినటువంటి వాడిని ప్రభువా నేనే You మాట్లాడతానంటున్నాడు. know what God said? కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? I am your creator. నేను నిన్ను సృష్టించిన వాడిని. Whatever I say, నేను ఏమైతే చెప్తానో you do it. అది నువ్వు చెయ్యి. That's all. అంతే. Very simple. చాలా తేలికండి. You want to do great things for God? దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనుకున్నావా You సేవకుడా? need not work and work and work. నీవో కష్టపడి పని చేసుకోనక్కర్లేదు. Just to do whatever God tells you. ఆయన నీతో ఏం చెప్తాడో అది చెయ్యి అంతే. That will bring power in your life. అది నీ జీవితంలో నీ సేవలో శక్తిని కలిగిస్తుంది. The Lord said, ప్రభువు అంటున్నాడు, do this. ఇది చెయ్యి. Stretch your rod. నీ యొక్క కర్రని చాపు. Put it there. అది అక్కడ పెట్టు. He put it down. అలా పెట్టాడండి. He was also afraid of the snake. ఆయన కూడా పాము అంటే భయపడ్డాడు. But he did it. కానీ చేశాడు అలా. When he saw the enemies behind, తన శత్రువులైనటువంటి వారు వెనక రావడం చూచి, when he saw the Red Sea before, ఎదురుగుండా ఎర్ర సముద్రం చూచి, even Moses was frightened. మోషే గారు కూడా భయపడిపోయాడండి. Lord, what to do now? ప్రభువా ఇప్పుడు ఏం చేయమంటావు నాయనా? The Lord said, stretch your rod. ప్రభువా నీ చేతి కర్రని చాపు. There was no magic in that rod. ఆ కర్రలో ఏ మంత్రాలు తంత్రాలు లేవండి. Do you think there was magic in that rod? ఏమైనా కర్రలో ఏమైనా మంత్రశక్తి ఉందంటారా? Only the magicians have magic rod. మంత్రగాళ్ళ చేతి కర్రల్లో గల But మంత్రాలు not the ఉండొచ్చు. servants of God. కానీ దైవ సేవకుని దగ్గర It కాదండి. was an ordinary rod అది ఒక సామాన్యమైన చేతి కర్ర. to test the obedience of a servant of God. దేవుని యొక్క సేవకుడు విధేయత ఎలా చూపిస్తాడో చూపించడానికి అంతే అది. The rod can be used only at the word of God. ఆ చేతి కర్ర అయినా దేవుని మాట చొప్పున మాత్రమే చాపినప్పుడు అద్భుతం The జరిగినటువంటి. Lord said, stretch your rod దేవుడు చెప్పాడు నీ చేతి కర్రను చాపని. towards the sea. ఆ సముద్రం వైపు చాపు. Then the sea will open. అప్పుడు ఆ సముద్రం రెండు పాయలైంది. God will work out. ఏమండి దేవుడు కార్యం చేస్తాడండి. When we obey, మనం విధేయత చూపించాలి. God will do it. అప్పుడు దేవుడు తన కార్యం God will give జరిగిస్తాడు. you great faith నీకు గొప్ప విశ్వాసాన్ని ఇస్తాడు. to do whatever He has given you. ఆయన నీకు ఏదైతే చేయడానికి ఇచ్చాడో అది చేయడానికి కావలసిన విశ్వాసం So ఇస్తాడు. you get faith కాబట్టి నీవు విశ్వాసాన్ని కలిగి ఉండు. when you hear from God. ఎప్పుడు వస్తుంది విశ్వాసం? దేవుని మాట విన్నప్పుడు. So we need time.
కాబట్టి మనం సమయం పెట్టుకొని to share, wait at the feet of God, ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకోవడానికి to సమయం talk ఉండాలి. to God, దేవునితో మాట్లాడడానికి to సమయం, walk with God, దేవునితో నడవడానికి సమయం, to abide with God. దేవునితో నిలిచి ఉండడానికి సమయం ఉండాలి. Spend the best part of your time with God. ఎంత ఎక్కువ శ్రేష్టమైనటువంటి జీవితం అంతగా దేవునితో గడపడానికి చూడండి. And simple obedience can bring mighty things in your life. అలాగే ఆయన సన్నిధిలో గడిపి ఆయన చెప్పిన మాటకి చిన్నగా నువ్వు విధేయత చూపిస్తే అద్భుతాలు జరిగిపోతాయండి. But be careful about disobedience also. అయితే అవిధేయత అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Because God has given you a gift. దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు గనక, God has given you a rod in your hand. దేవుడు నీ చేతిలో ఒక చేతికర్రను పెట్టాడని Don't use it in unnecessary places. అనవసరమైన చోట్ల నెల కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా కర్రను వాడేయొద్దు. God spoke to Moses. దేవుడు మోషేతో అన్నాడు. What did Moses hear? మోషే ఏమని విన్నాడు? The Lord said, just speak to the rock. వెళ్ళి నువ్వు ఆ బండతో మాట్లాడు అన్నాడు What ఒకసారి. did Moses do? కానీ మోషే గారు ఏం చేశారండి? He took the rod చేతిలో కర్ర and పట్టుకున్నాడు. he struck the rock. మాట్లాడడానికి బదులు ఆ కర్రతో ఆ బండను కొట్టాడు. See, a small, it's not disobedience. అది పెద్ద అవిధేయత అన్నట్టుగా కాదు అది. He obeyed God, దేవుని మాటకు లోబడ్డాడు. but he did not do it exactly. కానీ దేవుడు చెప్పినట్టు కాకుండా ఈయన ఓహోలో కాస్త చేతికర్రతో కొట్టేశాడు See, ఆయన. we are all human beings. మనందరం మనుషులం కదండి. When God says, do it like this, దేవుడు ఇది ఎలా చెయ్యి అని చెప్తాడు. you know, we will add a little masala to it. దానికి మనం ఏం చేస్తామంటే కాస్త మసాలా కలుపుతూ ఉంటాం. Oh, why did God say like this? దేవుడు ఎలా చేయమని చెప్పాడు ఏంటబ్బా? If I do even like this, it will be more good. కానీ ఎలా చేస్తే ఇంకా బాగుంటుందేమో కదా అని దేవుడు చెప్పిందని కొంచెం కలుపుకుంటాం మళ్ళా. Be careful, that will bring failure. ఏమండి అక్కడే జాగ్రత్తగా ఉండాలి. మీకు వాటం వచ్చే ప్రమాదం ఉంది. A small change. ఒక చిన్న దేవుడు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా చేయడానికి బదులు ఇంకొంచెం మార్చావో ప్రమాదమే. So whatever we hear, మనం ఏమైతే దేవుని దగ్గర నుంచి వింటామో that builds our faith. అదే మన విశ్వాసాన్ని That is కలుగుతుంది. the reason for the success in the prophet's life in the Bible. అందుచేతనే బైబిల్ గ్రంథంలో కనబడే ప్రవక్తలందరికీ జీవితంలో వారి విజయానికి కారణం దేవుడు చెప్పినట్టుగా విని ఆ ప్రకారంగా చేశారు కనుక. So faith comes by hearing. వినుట వలన విశ్వాసము The కలుగుతుంది. third thing, మూడవది by prophecy. ప్రవచనం వలన. I need not explain this again. నేను మళ్ళా వివరించవలసిన అవసరం లేదంట. When God gives you a word through prophecy, దేవుడు ఒక ప్రవచనం ద్వారా నీతో ఒక మాట పలికితే that builds your faith in your heart. ఆ మాట ద్వారా ప్రవచనం ద్వారా నీలో విశ్వాసం అభివృద్ధి చెందుతుంది And హృదయంలో. that faith will help you to claim the promises of God. అలాగనే నీలో అభివృద్ధి చెందిన విశ్వాసము దేవుని యొక్క వాగ్దానాన్ని క్లెయిమ్ చేయడానికి నీకు సహాయపడుతుంది. See, I lost 3 pregnancies in my life. నా జీవితంలో 3 గర్భస్రావం అవటం లేక బిడ్డలు పోవడం జరిగింది. 2 male child was dead. 2 మగపిల్లలైనటువంటి వారు చనిపోవడం జరిగింది. And 3 operations was finished. 3 ఆపరేషన్లు అయిపోయినాయి. There was no hope in this world at all. ఇక ఈ లోకంలో నాకంటూ నిరీక్షణ అన్నది లేదండి. ఇక ఏదైనా అవకాశం లేదండి. The doctor said no chance. ఇంకా నీకు అవకాశం లేదమ్మా అనేసరి డాక్టర్. And you know there is no chance practically. మామూలుగా కూడా మీకు తెలుస్తుంది కదా, పెద్ద ఆపరేషన్ చేసుకున్నాక 3 ఆపరేషన్లు అయిన తర్వాత అంటే ఇంకా అవకాశం లేదు మళ్ళీ. One day when I was sitting at the feet of God, నేను ఒక రోజు నీ ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాను. it was my fasting prayer day. అది నా ఉపవాస ప్రార్థన దినం అది. Suddenly afternoon 3 o'clock the Lord filled me with His Holy Spirit. అకస్మాత్తుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో పరిశుద్ధాత్మతో దేవుడు నన్ను నింపి ఉన్నాడు. And the Lord said, now you ask in my name. ఇప్పుడు నా నామములో నీవు అడుగు అని చెప్పన్నాడు. And you know what I said? నేనేమన్నాను తెలుసా అండి? I said, Lord, give me a chance. ప్రభువా నాకు ఒక అవకాశం ఇయ్యనైనా. Give me a male child. ఒక మగపిల్లాడిని ఇవ్వండి And నాయనా. take away the humiliation from my life. నా జీవితంలో నాకు వచ్చిన నిందను తీసివేయనైనా. I will serve you all my life. నా జీవిత కాలమంతా నీ సేవ చేసుకుంటాను. God gave me the faith to ask such a prayer. అలాంటి ప్రార్థన అనగా 3 ఆపరేషన్లు అయిన తర్వాత ఇంకొక అవకాశం అని అడగడానికి కావలసిన ధైర్యం దేవుడు నాకు అనుగ్రహించాడు. You know how I got this faith? ఎలాగో నీటి విశ్వాసం వచ్చిందో తెలుసా అండి? When I lost my first son, నేను మొట్టమొదటిగా కొడుకు పుట్టి we చనిపోయినప్పుడు went to our native place and called Nalmaudi. మరి మా యొక్క సొంత ఊరికి మేము వెళ్ళాము, నాల్మావిడి అనేటువంటి And స్థలానికి. there is a servant of God called by Mohan C. Lazarus. అక్కడ మోహన్ సి లాజరస్ అనేటువంటి దైవజనుడు ఉన్నారు. And we went there for prayer in the beginning of that year. మేము ఆ సంవత్సరం ఆరంభంలో అక్కడికి ప్రార్థన కొరకు అన్నట్టుగా వెళ్ళాము. You know, when he laid his hand on me, ఆయన తన చేతులు నా మీద ఉంచినప్పుడు he said me,
ఆయన He అన్నారు, told me as a prophecy, ఆయన ఒక ప్రవచన రీత్యా అలా చెప్తూ అన్నారు, my daughter, నా కుమారి, whatever you have lost, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో I will give it back to you at the right time. నేను సరైన సమయంలో తిరిగి అది నేను నీకు ఇస్తాను అన్నారు. Hallelujah. హల్లెలూయా. He told that prophecy in the year 91. 1991వ సంవత్సరంలో ఆయన ఆ ప్రవచనం చెప్పారు. You know, when I got my son, నాకు కుమారుడు ఎప్పుడు పుట్టాడు తెలుసా అండి? in the year 96. 96లో పుట్టాడు. Even after that prophecy also, I lost one male child. ఆ ప్రవచనం వచ్చిన తర్వాత కూడా ఒక మగ పిల్లవాడిని నేను పోగొట్టుకున్నాను. But I never doubted that God cannot give me. కానీ దేవుడు ఇవ్వలేడు అన్న అనుమానం మాత్రం నాకు రాలేదండి. I believe that one day or the another, ఏదో ఒక రోజుని నేను నమ్ముతొచ్చాను. surely the Lord will fulfill his promise. ఖచ్చితంగా దేవుడు తన సేవకుని ద్వారా పలికిన ప్రవచనం నెరవేరుస్తాడు That అని God నమ్మాను. has given you a prophecy in your life. దేవుడు నీ జీవితంలో ఒక ప్రవచనం పలుకుని ఉండి ఉంటే, And if that prophecy is from God, ఆ ప్రవచనం దేవుని యొద్ద నుండి వచ్చిన ప్రవచనం అయి ఉంటే it will fulfill. అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. Heavens and anything can pass away, భూమి ఆకాశాలను but గతించిపోవచ్చునేమో the కానీ word of God will never fail. దేవుని మాట ఎప్పుడు కూడా తొలగిపోదు. How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారో గట్టిగా హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. And the next thing, మరొక విషయం, how you get this faith? ఎలాగో నీ విశ్వాసం Through మనకు వస్తుంది? visions and dreams. దర్శనముల ద్వారా, కళల ద్వారా. I have already explained this in my subject, visions and dreams. దర్శనములు, కళలు అనేటువంటి అంశంలో నేను మాట్లాడినప్పుడు ఇది నేను మీకు వివరించాను. See, in the beginning of the ministry, సేవ ఆరంభపు దినాల్లో, not in my ministry, in the days after Jesus Christ, ఇప్పుడు నా జీవితంలో కాదు, యేసుక్రీస్తు వారి యొక్క దినముల్లో, see, the disciples were preaching the gospel only to the Jews. శిష్యులైనటువంటి వాళ్ళు ఈ యొక్క సువార్తను తీసుకుని వెళ్ళి యూదులకు మాత్రమే చెప్తూ వచ్చారండి. They did not command any, they did not have any idea to go and preach this gospel all over the world. ఈ యూదులు కాకుండా అన్యులైనటువంటి ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ సువార్తను ప్రకటించడం గురించిన అవగాహన వారికి అప్పుడు లేదు అసలు ఏమాత్రం But కూడా. one day as Peter was fasting and praying, అయితే ఒక రోజుని పేతురు గారు ప్రార్థన చేస్తున్నారు, the ఉపవాసం heavens ఉండి. was opened ఆకాశం and తెరవబడింది. God gave him a vision. దేవుడు ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడు. And when he understood that vision, ఎప్పుడైతే ఇతడు ఆ దర్శనాన్ని అర్థం he చేసుకున్నాడో, went out to preach the gospel to the non-Jews also. యూదులు కాని అన్యజనులైనటువంటి వారికి ఆయన వాక్యాన్ని బోధించడం You may మొదలుపెట్టాడు. also get visions and dreams, ఈ రోజున మీకు దర్శనాలు, కళలు వస్తూ ఉంటాయి. and God can fulfill that by giving you faith. అప్పుడు దాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి ఒక విశ్వాసమును దేవుడు మీకు ఇచ్చి ఆ విషయాన్ని నెరవేరుస్తూ And the ఉన్నాడు. next thing is through angels. మరి ఒక విషయం ఎలా వస్తుంది విశ్వాసం అంటే? దూతల ద్వారా. God can build your faith through angels. మీ యొక్క విశ్వాసాన్ని తన దూతల ద్వారా దేవుడు దాన్ని కట్టగలడు. You see in Acts 27 chapter, అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయాన్ని చూస్తే, Paul was in a shipwreck పౌలు గారు ఒక ఓడ పగిలిపోయినటువంటి స్థితిలో ఉండి ఉన్నారు. and there was no hope at all that they will escape from that. అక్కడ అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా తప్పించుకునేటువంటి మార్గం లేకపోయిందండి. And Paul said to all the people in the ship, అయితే పౌలు గారు ఆ ఓడలో ఉన్న వాళ్ళందరితో he అంటున్నాడు, said, don't be afraid. భయపడొద్దు అంటున్నాడు. No one of us will lose our life, మనలో ఏ ఒక్కడు కూడా చనిపోడు అని చెప్తున్నాడు. because an angel appeared to him and strengthened him. ఎందుచేతనగా ఒక దూత అతనికి కనబడి రాత్రి అతన్ని బలపరుచున్నాడు అని And చెప్తాడు. he said, the angel said, you should stand before Caesar. నీవు ఆ యొక్క కైసరు ఎదుట నిలబడి వలసి ఉన్నావని దూత చెప్పి అన్నాడు. And that gave him faith that they will not lose hope. అలాగున ఆ దూత వచ్చి చెప్పినటువంటి ఒక మాటను బట్టి వాళ్ళ నిరీక్షణ కోల్పోకుండా ఉండడానికి కావలసిన విశ్వాసం వారికి కలిగింది. Look at our Lord Jesus. ప్రభువైన యేసు వైపు కూడా చూస్తే, Jesus knew the purpose of his coming into this world. యేసు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చి ఉన్నాడో అనేటువంటి విషయం మనకు తెలుసు. But in the garden of Gethsemane, అయితే గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు he was crying to the Father, Lord, take away this cup from me. ఆయన తండ్రికి మొరపెడుతున్నాడు, తండ్రి ఈ పాత్ర ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి అన్నాడు. You know what happened? We see in Luke 22 and 43. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనంలో చదివితే, An angel of God came from heaven దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చి and strengthened Jesus. యేసుని బలపరిచినట్టుగా మనం We చూస్తాం. don't know what the angel spoke to the Lord Jesus. ఆ దూత ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి ఏం పలికినాడో మనకు తెలియదు కానీ, But as we read the Bible, మన బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు we see that Jesus got faith to get up from Gethsemane and go and bear the cross. ఆ గెత్సెమనేటువంటి తోటలో నుంచి లేచి వెళ్ళి ఆ సిలువను మోయడానికి కావలసినటువంటి ఒక విశ్వాసం ఆయనలో అక్కడ కలిగినట్టుగా మనం చూస్తాం. Sometime when you have fear in your life, కొన్నిసార్లు నీ జీవితంలో కూడా భయం ఆవరిస్తుంది. when you are alone, నీ ఒంటరిగా ఉన్నప్పుడు God can send his angels, దేవుడు తన దూతలను నీ కొరకు పంపించగలడు. and by
by seeing the angel, your faith will be ఆ యొక్క strengthened. దూతలను చూచుట వలన నీ యొక్క విశ్వాసం బలపరచబడుతుంది. One day I was alone in my bedroom, ఒక రోజుని నా యొక్క పడక గదిలో నేను ఒంటరిగా ఉన్నాను. and I think I have told this also. బహుశా ఇది కూడా నేను మీతో చెప్పానేమో. Brother was not here in Warangal. మరి బ్రదర్ ఏమో ఆ టైంలో వరంగల్లో లేరు. We were in that new house. మేము ఒక కొత్త ఇంట్లో ఉండి ఉన్నాము. And one day I opened my eyes. Suddenly I thought, oh, I am alone in this big house. ఒక రోజుని నేను ఎప్పుడైతే పండుకొని అలా కళ్ళు తెరిచానో అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. అమ్మ, ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను అని. There's no one here. ఎవ్వరూ లేరు ఇప్పుడు ఇంట్లో. And something prompted me to open my eyes and see. ఏదో మొత్తానికి ప్రేరేపణ కలిగించి నా కన్నులు తెరిచి చూచేటట్టుగా అనిపించింది. I just opened my eyes. నేను నా కన్నులు తెరిచాను. You know, my bedroom is a very big bedroom. మా యొక్క పడక గది చాలా పెద్ద గది. I saw two angels just above my bed covering the whole bedroom. ఇరువురు దేవదూతలైనటువంటి వారు ఆ యొక్క పడక గదిలో ఉన్నటువంటి ఒక మంచం మీదుగా కొంచెం పైగొండి ఆ మంచం అంతా ఇలా కప్పినట్టుగా ఉండి I saw the wings were stretched. వారి యొక్క రెక్కలు ఇలా చాపి ఉంచబడినట్టుగా చూచాను. And it was like glittering eyes glass. అది కూడా మంచి Glittering గాజుగా eyes or ప్రకాశమానంగా తలతలలాడుతున్నటువంటి ఒక గ్లాస్ లా కనబడినటువంటిది. When I saw that angels, ఎప్పుడైతే అలాంటి దూతలు నేను I చూచాను closed my eyes immediately. వెంటనే మళ్ళా నేను కళ్ళు మూసుకున్నాను. But there was a great happiness in my heart. అయితే ఒకటి నా హృదయంలో ఎంత గొప్ప ఆనందం తేలికొండినటువంటిది. See, God has kept his angels to watch over me. నేను ఒక్కదానిగా లేని ఇక్కడ దేవుడు తన దూతలను నన్ను కాపాడడానికి ఇక్కడ పెట్టాడు అనుకున్నాను. When we see angels, ఏమంటే అలాగున్న దూతలు మనం చూచినప్పుడు, when God send angels in your life, దేవుడు నీ జీవితంలో అట్టి దూతలను నీ దగ్గరికి it పంపించినప్పుడు will build your faith. అది ఆ దూతలు నీ విశ్వాసాన్ని కడతవి. The last thing, చివరి విషయం, if you want this gift of faith to operate నా in your ministry, నా ప్రియ సేవకులరా, నీ సేవా పరిచర్యలో ఇట్టి విశ్వాసం అనే వరము మీకు కనబడాలంటే ఉండాలంటే you should have the love of God in your heart. దేవుని యొక్క ప్రేమ నీ హృదయంలో ఉండాలి. You might have all the gifts of the Holy Spirit, పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి వరములన్నీ మీరు కలిగి ఉండొచ్చు. but the main thing that operates all the gift, కానీ ఈ వరములన్నిటినీ పని చేయించేటువంటి విషయం ఏంటంటే you should have the love of God. దేవుని ప్రేమ, అది నీవు కలిగి ఉండాలి. Look at our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితం చూడండి. When did he perform mighty miracles? ఆయన ఎప్పుడు ఇలాంటి అద్భుతాలన్నీ చేశాడు? ఆయన When his heart was moved with love and compassion. ఆయన యొక్క హృదయము ప్రేమతో కనికరముతో నింపబడినప్పుడు This love of God stimulates faith in your heart. ఇట్టి దేవుని యొక్క ప్రేమ నీలో విశ్వాసాన్ని రేకెత్తిస్తుంది. If we see the example of Jesus Christ raising Lazarus from the dead, చనిపోయినటువంటి ఒక లాజరును చనిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తుతున్నటువంటి ఒక యేసుక్రీస్తు వారిని చూస్తే Jesus knew that he is going to do it. ఆయన చేయగలడు అని యేసయ్యకి తెలుసు. When he stood before the tomb of కానీ Lazarus, ఆ సమాధి దగ్గర, లాజరు సమాధి దగ్గర నిలబడినప్పుడు you know what Jesus did? యేసు ఏం చేశారండి? Jesus wept. యేసు కన్నీళ్లు విడిచాను. Why did he weep? ఎందుకు ఆయన ఏడ్చాడు? It was the love that he had for this ఆ Lazarus. లాజరు కొరకు, ఆ లాజరు పట్ల తనకున్న ప్రేమ కన్నీరు వచ్చింది. What moves the gift in your heart? నీ హృదయంలో ఆ వరం అనేటువంటి దాన్ని కదిలించేది ఏంటంటే, When you see suffering people, ఏమండి, ప్రజలు శ్రమ పడుతున్నట్టు చూచినప్పుడు then your heart is moved. అప్పుడు నీ హృదయం కదిలించబడుతుంది. Then God gives a faith in your heart. నీ హృదయంలో దేవుడు విశ్వాసం నింపుతున్నాడు. You pray and I will heal that person. నీవు ప్రార్థన చేయి, నేను స్వస్థపరుస్తాను See, అంటాడు. Jesus Christ was walking on the road, యేసుక్రీస్తు వారు త్రోవ ప్రక్కన నడుస్తున్నాడు. and he saw a widow mother coming behind the dead body of her son. ఒక చనిపోయినటువంటి ఒక కుమారుని మోసుకొని వెళుతున్నటువంటి వాటి వెనకాల ఒక తల్లి విధవరాలు వస్తువుని చూచాడు ఆయన. Why do you think that Jesus went and touched that coffin and make that boy to get up from his dead ఒక bed? శవాన్ని మోసుకొని వెళుతున్నటువంటి ఆ పాడెను ముట్టి దించి ఆ పిల్లవాడిని లేపడానికి ఏంటండి యేసు ప్రభుని ఎలాగ కదిలింపజేసినటువంటిది? Every day in Jerusalem street there were so many people dying. ప్రతిరోజు యెరూషలేము యొక్క వీధుల్లో అనేక మంది చనిపోతున్నారు, మోసుకెళ్తూ ఉండొచ్చు. Jesus did not go and raise every dead man. కానీ యేసు ప్రభు చచ్చిపోయిన అలా లేపుకుంటూ వెళ్ళలేదు ఆయన. When he looked at this widow, యేసు ఆ విధవరాలను చూచినప్పుడు he knew that this widow had no other hope in this world. అయ్యో, ఈ విధవరాలు ఆమెకి ఇంకా ఏ నిరీక్షణ ఆధారం లేదని He knew తెలుసుకున్నాడు. that he was a broken mother. ఆమె ఎంత హృదయం పగిలిపోయిందో He తెలుసుకున్నాడు knew ఆయన. that he was the only son. ఆమెకు ఉన్నది ఒకే ఒక్క కుమారుడని తెలుసుకున్నాడు. That moved the heart of the Lord అది Jesus. ప్రభు యొక్క హృదయాన్ని చలింపజేసింది. That made him to stretch his hand and pray for the people. అదండి ఆయన చేయి చాపి ఆ పాడెను ముట్టి ఆ కుర్రవాడిని బాగు చేసేటట్టు Today చేసింది. maybe we have all the gifts of the Holy Spirit. ఈ రోజున సేవకులరా పరిశుద్ధాత్మక వరములన్నీ మనం కలిగి ఉండొచ్చు. But when you don't have the love for people, కానీ ఎన్ని
వరములుండి ప్రజల కొరకు నువ్వు ప్రేమ లేకపోతే, when you don't have the compassion for the suffering people, శ్రమలో ఉండినటువంటి వారి పట్ల నువ్వు కనికరం లేకపోతే, you cannot operate the gifts of the Holy Spirit. పరిశుద్ధాత్ముడిచ్చిన వరములు నీవు కార్యం చేయలేవు. My husband, because he is here, I am telling in front of him. దైవజనులుగా నా భర్త ఆయన ఇక్కడ ఉన్నారు కనుక ఆయన ఎదుర్కొండగానే ఈ మాట చెప్తూ ఉన్నాను. You know, when I pray for the sick people, నేను రోగుల కొరకు ప్రార్థించేటప్పుడు miracles happen. అనేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి. We have seen this in our ministry wherever we go. మేము ఎక్కడికి వెళ్ళినా మా సేవా పరిచర్యలో మేము చూచాము. You know, he tells me, ఆయన అంటారు నాతో, because you have suffered in your body all over, నీవు నీ యొక్క దేహం అంతట్లో ఇలాగ నన్ను శ్రమపడి ఉన్నావు గనుక, because you have gone through so much pain and suffering in your life, నీ జీవితంలో ఎంతో బాధ శ్రమ నువ్వు అనుభవించి వెళ్ళావు గనుక, that is అనుభవించావు why గనుక, when you pray for the people with compassion, అందుచేతనే నువ్వు ప్రజల కొరకు ప్రార్థించినప్పుడు కనికరముతో ప్రార్థించగలుగుతున్నావు అంటారు. see, when we suffer, మనం శ్రమ పడినప్పుడు ఆ శ్రమ because I know what is headache, తలపోటు అంటే ఏంటో నాకు తెలుసండి. I know what is the pain that goes through after surgery. మరి ఆపరేషన్ చేసిన తర్వాత శస్త్రచికిత్స తర్వాత వచ్చే బాధ ఏంటో నాకు తెలుసు. When anesthesia is given, what kind of headache you get, I know what kind of headache it is. మనకి మత్తు అనేటువంటిది ఇచ్చినప్పుడు ఆ మత్తు తీరిన తర్వాత ఎలాంటి తలపోటు ఉంటుందో నాకు తెలుసు. And from top of my head to the bottom, I have gone through all kinds of pain. నాకు శరీరం అంతట్లో నా విధములైనటువంటి బాధలన్నీ నేను భరించి ఉన్నాను. Still I experience. ఇంకా నేను అనుభవిస్తూ ఉన్నాను. That gives me the compassion to pray for the sick people. అలాంటి బాధ ఏంటో నేను అనుభవించాను గనక రోగుల గురించి ప్రార్థన చేసేటప్పుడు ఆ బాధ తెలిసి కనికరంతో ప్రార్థిస్తూ ఉన్నాను. You get the love for the people to pray for them. అలాంటి అనుభవం నీకుంటే ప్రజల కొరకు ప్రార్థించడానికి ప్రేమ నీలో నుంచి పెళ్ళుబుక్కుతుంది. Because Jesus Christ suffered on the cross. యేసుక్రీస్తు వారు ఆ శిలువలో శ్రమపడి ఉన్నాడు. Because he was beaten. ఆయన కొట్టబడి ఉన్నాడు గనక. Because his skins were all torn away from his body. ఆయన యొక్క శరీరం అంతా కూడా మాంసం కండరాలుగా చీల్చబడింది గనక. Because he suffered. ఆయన శ్రమ అనుభవించాడు గనక. He know you are suffering. నీ శ్రమ ఏంటో ఆయనకి తెలుసు. He know the pain. నీ బాధ ఏంటో ఆయనకి తెలుసు. He know how it gets healed. నీవు ఎలాగైనా స్వస్థత కలుగుతుందో అది ఆయనకి తెలుసు. That is why he is our healer. అది చేతనే ఆయన మనల్ని ప్రేమించి స్వస్థపరిచేవాడు. Hallelujah. హల్లెలూయా. And the last thing, చివరి విషయం, this gift of faith ఈ విశ్వాసం అనే వరం is interlinked with all other gifts. మిగిలినటువంటి వరములన్నిటితో కూడా సంబంధం కలిగినటువంటిది, లింక్డ్ కలిగినటువంటిది. See, if you don't have the gift of faith, విశ్వాసం అనే వరం లేకపోతే you cannot prophesy. నువ్వు ప్రవచనం చెప్పలేవు. God gives you a prophecy in your heart. దేవుడు నీ హృదయంలో ఒక ప్రవచనం ఇస్తే, But if you don't have faith, నీలో విశ్వాసం లేదనుకోండి, you cannot go and tell it out. అప్పుడు వెళ్ళి నీ విశ్వాసం లేదు కనుక ఆ ప్రవచనం ఇతరులకు చెప్పలేవు నువ్వు. See, the prophet Isaiah stood before the king Ezekiel. ప్రవక్త అయినటువంటి యొక్క యెషయా హిజ్కియా అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. He said, today you are going to die. వెళ్ళంటాడు కదా, ఈ రోజు నువ్వు చచ్చిపోతున్నావు అన్నాడు. How much guts he would have got to go and stand before a king and say, oh, you are going to die today. ఒక రాజు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చచ్చిపోతున్నావు, నీ ఇల్లు చక్కదిద్దుకొని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలండి ప్రవక్తకి. That is the gift of faith along with the gift of prophecy. ప్రవచన వరం అనేటువంటిది దానితో పాటుగా అది చెప్పడానికి కావలసినటువంటి ఒక విశ్వాసం, అదండి అక్కడ కలబడినటువంటిది రెండు. And this faith operates also with the gift of discernment and also with the gift of healing. అంతేకాకుండా ఆత్మల వివేచన వరము, స్వస్థత అనేటువంటి వరముల విషయంలో కూడా విశ్వాసం అనేటువంటి వరం దానితో కలపబడి ఉంటున్నది. We saw the incidents of Jesus Christ where he healed the lunatic man. యేసుక్రీస్తు వారు దయ్యం పట్టినటువంటి వాడిని స్వస్థపరిచినప్పుడు ఆ విషయం మనం చూచాము. See, when you see a sick person, ఒక వ్యక్తి రోగిగా ఉండేట్టు నువ్వు చూచినప్పుడు, when you have the gift of discernment, you understand it is the demon power the reason for the sickness. ఆత్మల వివేచన వరం అనేటువంటి ఒక వరం నువ్వు కలిగినప్పుడు ఆ జబ్బు వాడికి ఎందుకు వచ్చింది, ఏ దయ్యం వల్ల వచ్చింది అనే విషయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. But you need the gift of faith. అయితే అక్కడ మళ్ళీ నీకు విశ్వాస వరం అనేది కావాలి. To look at that man and say, you devil come out. ఇదిగో ఆ వ్యక్తి వైపు చూస్తూ, ఓ దెయ్యమా విడిచి బయటికి రా అని చెప్పాలనంటే అలా చెప్పడానికి విశ్వాసం అనే వరం కావాలి మళ్ళీ నీకు. If you don't have faith, you know what will happen? ఏమండి, ఒకవేళ మీలో గనక ఇటువంటి విశ్వాసం అనే వరం లేదనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? You cannot look at a sick person and say, దయ్యమా విడిచిపెట్టు. ఆత్మల వివేచన వరంతో వాళ్ళ దెయ్యం ఉందని తెలిసింది, కానీ ఆ దెయ్యమా వదిలిపో అని చెప్పడానికి మనకి ధైర్యం చాలదు అక్కడ. So you need this gift of faith. కాబట్టి ఆత్మల వివేచన వరంతో ఏముందో తెలుసుకున్నాక చెప్పడానికి, అధికారంతో గద్దించడానికి విశ్వాసం అనే వరం కలిసి ఉండాలి. See, as Peter and James was walking to the temple, పేతురు యాకోబులైనటువంటి వారు దేవాలయానికి నడిచి వెళుతున్నారు. and they saw a man who was there in the temple for a long time.
అక్కడ చాలా కాలంగా అక్కడ పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు చూచారు. He was begging. వాడు అడుక్కుంటున్నాడు, భిక్షం ఎత్తుకున్నాడు. Daily they saw him. ప్రతిరోజు అక్కడ వాడిని వాళ్ళు చూస్తూ ఉన్నారు. But they didn't do anything. కానీ వాళ్ళు ఏమి చేయలేదండి. But one day, కానీ ఒక రోజున when they were filled with the Holy Spirit, వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు as అయినప్పుడు they looked at that lame man, వారు ఆ కుంటి వానిని అక్కడ ఉన్నటువంటి వాడిని చూచినప్పుడు, and they got the faith to tell him, rise up in the name of Jesus and walk. యేసు నామములో నువ్వు లేచి నడువు అనేటువంటి ఒక మాట చెప్పగలిగిన ధైర్యం ఈ పేతురు యోహానులకు అనుగ్రహించబడింది. So you need the gift of healing, కాబట్టి అక్కడ ఏంటంటే స్వస్థపరిచే వరం కావాలి, and you need the gift of faith also. అదే సమయంలో అతడికి లేచి నడుమని చెప్పగలిగినటువంటి విశ్వాసం అనే వరము కావాలి అక్కడ. So you need this gift of faith, కాబట్టి ఇట్టి విశ్వాసం అనే వరం మనకు చాలా to అవసరమైనది. operate all the gifts of the Holy Spirit, పరిశుద్ధాత్ముడిచ్చే ప్రతి విధమైనటువంటి ఒక వరములు పనిచేయడానికి విశ్వాసం అనే వరం కావాలి. and also the fruit of Spirit, అంతేకాకుండా దానితో పాటు ఆత్మ ఫలం అనే విశ్వాసం కూడా ఉండాలి. to be faithful and fruitful in the ministry. దేవుని కొరకు నమ్మకంగా దేవుని యొక్క సేవలో ఫలవంతంగా ఉండాలనంటే విశ్వాస వరముతో పాటు విశ్వాసం అనే ఫలము కూడా మనం కలిగి So ఉండాలి. let us pray today. ఈ రోజున మనం దేవుణ్ణి అడుగుదాం. Lord, fill me with this gift of the Holy Spirit. దేవా, ఇట్టి వరముతో ఇట్టి ఆ ఫలముతో నన్ను నింపండి, నీ ఆత్మతో నింపండి అని అడుగుదాం. Shall we pray? ప్రార్థన చేద్దామా? Shall we stand for a few moments? అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడదాం. సేవకులరా, The Lord is faithful in his calling. దేవుడు ఆయన తన యొక్క పిలుపులో ఆయన నమ్మదగిన దేవుడైన. He helps us also to be faithful. అలాగనే మనము కూడా నమ్మకంగా ఉండడానికి ఆ దేవుడే మనకు సహాయం So చేస్తున్నాడు. we will ask God, కాబట్టి ఆ దేవుని మనం అడుగుదాం. Lord, fill me with this gift of faith. ప్రభువా, ఇట్టి విశ్వాస వరముతో మమ్మల్ని నింపండి అని అడుగుదాం. Help me also to abide with you, నీలో నిలిచి ఉండడానికి సహాయం చేయమని అడుగుదాం. so that I may have the fruit of faith also. అలాగున నిలిచి ఉండటం వలన ఆత్మ ఫలముగా విశ్వాసాన్ని కలిగి ఉండే భాగ్యం ఇవ్వండి. Shall we all pray? అందరూ ప్రార్థన చేద్దామా? The Bible says, if you ask, it is given unto you. బైబిల్ అంటుంది, మీరు అడిగితే మీరు అడిగినవి మీరు పొందుకుంటారు. The Lord says, if anyone thirst, let him come and drink of my cup. ఎవడైనా దప్పికొనినట్లయితే వచ్చి నా యొద్ద త్రాగనివ్వండి అంటున్నాడు. So ask if you want this gift. కాబట్టి దినాన్ని సేవకులారా, ఇట్టి వరం నీకు కావాలని అనుకుంటే అడగండి. The disciples asked, Lord, increase our faith. శిష్యులు యేసుప్రభుని అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అడిగారు. The father of the young man said, Lord, give me more faith. ఆ యొక్క కుమారుని తీసుకుని వచ్చినటువంటి ఒక తండ్రి ప్రభుతో మాట్లాడుతున్నాడు, ప్రభువా అపనమ్మికుండా నాకు సహాయం చేయండి Lord, అంటున్నాడు. take away my unbelief. నాకు అపనమ్మికను తీసివేయండి అంటున్నాడు. Maybe you have unbelief in your heart today. ఏమో ప్రియ సేవకులారా, నీ హృదయం లేదన్న అపనమ్మిక ఉండి అన్నదేమో. Maybe you have a little measure of faith in your heart. ఏమో ఒకవేళ నీ హృదయంలో కొంచెముగా మాత్రమే 5% అలా కొంచెం మాత్రం విశ్వాసం ఉందేమో. Ask the Lord to increase your faith. ఇప్పుడే అట్టి విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రభువుని అడగండి సేవకులారా. Thank you, Lord Jesus. ప్రభువైన యేసు, నీకు వందనాలు నాయనా. Thanక్ you for your marvelous presence, Lord. నీ అద్భుతమైన సన్నిధిని బట్టి నీకు వందనాలు. Lord Jesus, you are the author and finisher of our faith. ప్రభువైన యేసయ్యా, నీవే మా యొక్క విశ్వాసానికి నువ్వు కర్తయుద్ధాన్ని కొనసాగించువాడవై ఉన్నావు. Thank you, Lord Jesus. ప్రభువైన యేసయ్యా, నీకు వందనాలు నాయనా. Thank you, Lord, that you have called us for your ministry. ప్రభువా, నీ మమ్మల్ని సేవ కొరకు పిలిచావు, నీకు వందనాలు. Thank you for saving us. మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు. Thank you for giving us your power. నాయనా, నీ శక్తిని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. Lord, today we pray for the anointing of the Holy ఈ Spirit. దినాన్ని నీ పరిశుద్ధాత్మాభిషేకము కొరకు మేము అడుగుచున్నాం నాయనా. Lord, let your anointing fall. నాయనా, నీ అభిషేకం మా మీదకి దిగిరానివ్వండి. Let your Holy Spirit fill everybody. నీ పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని నింపినట్లు Let చేయండి. your Holy Spirit fill everybody ప్రతి ఒక్కరిని నీ ఆత్మ నింపినట్లు with చేయండి. every gifts of the Holy Spirit, నేను ఆత్మ యొక్క ప్రతి వరములు వీరి మీదకి దిగి with the వచ్చును. gift of this faith. నాన్న, ఈ విశ్వాసమనే వరముతో వీరిని నింపండి. Thank you, Lord Jesus. ప్రభువైన యేసయ్యా, నీకు వందనాలు నాయనా. As I am praying, నేను ఇలా ప్రార్థిస్తుంటాను I కానీ see somebody with a problem in your left hand, ఒక వ్యక్తిని ఎడమ చేతిలో వ్యాధితో నువ్వు బాధపడుతూ in ఉన్నావు. your elbow. మరి ముఖ్యంగా మో చేతి దగ్గర The Lord is touching your hand. ప్రభు నీ యొక్క చేతిని ముట్టుచూ ఉన్నాడు. I see the Spirit of God touching you, ఇదిగో దేవుని ఆత్మ నిన్ను అక్కడ తాగుచుండడం నేను చూస్తున్నాను. and you are receiving healing. ఇప్పుడే నీ ఎడమ చేతి మో చేతిలో నీకు స్వస్థత కలుగుతున్నది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Thank you, Lord Jesus. ప్రభువైన యేసయ్యా, నీకు వందనాలు నాయనా. Thank you, Lord Jesus. ప్రభువైన యేసు, నీకు వందనాలు నాయనా. We thank you, Lord Jesus. ప్రభువైన యేసు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
ఉన్నావు. There is somebody with a problem in your right leg. మరి ఒక వ్యక్తి నీ కుడి కాలులో వ్యాధితో ఉన్నావు. In the bottom part of your leg. అది కూడా నీ అడుగు భాగంలో, ఆ కాలు అడుగు భాగంలో. When you are walking, you are not able to walk. నీవు నడుస్తున్నప్పుడు ఆ కుడి కాలు సరిగా మోపలేక నడవలేక ఉన్నావు. Particularly when you get up from your bed, you are not able to walk correctly. ప్రత్యేకంగా నువ్వు పడుకొని లేచినప్పుడు నువ్వు సరిగా నడవలేని స్థితిలో ఉంటూ ఉన్నావు. You have been praying about this to the Lord. దీని నిమిత్తమై నువ్వు ఎంతగానో ప్రభు దగ్గర మొరపెడుతూ ఉన్నావు. The Lord is healing you right now. ప్రభు ఇప్పుడే నిన్ను స్వస్థపరుస్తున్నాడు. Shall us all clap our hands and glorify the Lord? మనమందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరచుటకు ఒకసారి పెట్టాలి. I see the power of God. దేవుని శక్తి నేను చూస్తున్నాను. I see the power of God. దేవుని శక్తి నేను చూస్తున్నాను. It is like a fire. ఆయన అగ్ని వలె దిగి వస్తున్న It శక్తి. is like a fire falling down. అగ్ని వలె నీ మీదకి దిగి వస్తున్నట్టుగా చూస్తున్నాను. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. I command all kinds of tormenting powers to leave this place in Jesus' name. అద్భుతమైనటువంటి దుష్ట శక్తులన్నీ కూడా యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Every weakening powers. బలహీనపరిచే ప్రతి శక్తులు. Every weakening powers. బలహీనపరిచేటువంటి శక్తులు. I see the power of God falling on your head. దేవుని శక్తి మీ మీదకి దిగి రావడం నేను చూస్తున్నాను. On your head. మీ తల మీదకి దిగి రావడం. You feel like a electricity passing over you. ఒక కరెంటు శక్తి నీలో నుంచి వెళ్తున్నట్టుగా నువ్వు చూస్తున్నావు. Thank you Jesus. యేసయ్యా నీకు వందనాలు నాయనా. Thank you wonderful Lord. అద్భుతమైన ప్రభువా నీకు వందనాలు. Thank you Master. ప్రభువా నీకు వందనాలు నాయనా. So, Lord help us to be faithful. ప్రభువా మేము నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. Help us to abide with you. నీలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి. Lord, we plead you to abide in us. ప్రభువా మాలో నిలిచి ఉండమని నిన్ను బ్రతిమాలి అడుగుచున్నాము. We give you all the glory. నీకే సకల మహిమ మేము చెల్లిస్తున్నాము. We pray in Jesus name. యేసు శక్తిగల నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. మా చిరునామా బ్రదర్ జె జెడ్సన్ అబ్రహం గారు, యేసు ఇచ్చు బహుమానము పరిచర్యలు, పోస్ట్ బాక్స్ నెంబర్ 42, వరంగల్ 2, ఆంధ్రప్రదేశ్. సెల్ నెంబర్ 988854 888844. మరో నెంబర్ 9948049337.